This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. స్టార్ట్ చేద్దాం. ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకు వచ్చి విపిసి ఎండ్ పాయింట్స్ అని ఉందండి. యాక్చువల్ గా సో మనకి విపిసి ఎండ్ పాయింట్స్ అని ఉంటుంది. ఈ ఎండ్ పాయింట్స్ గురించి యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఫస్ట్ లెట్ మీ షో ఇట్ టు యూ. నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ విపిసి ఎండ్ పాయింట్స్, ఆ తర్వాత ఎండ్ పాయింట్ సర్వీసెస్ రెండు ఉన్నాయండి. యాక్చువల్గా దాంతో పాటు మనం డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ గురించి మాట్లాడాలి. యాక్చువల్గా సో మనం ఒక పని చేద్దాం. నేను ఇప్పుడు దాకా విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేయలేదు కదా, సో నేను ఏం చేస్తానంటే మీకు ఒక విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఒక విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దాని లోపల మీకు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తాను. ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి నేను సో అసలు అంటే మీకు తర్వాత యూజ్ అవుతుందండి. యాక్టివ్ డైరెక్టరీ ఎలా వాడాలి, ఏం చేయాలని ఒక ఐడియా వస్తుంది. అది ఇన్స్టాల్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేస్తానంటే దాన్ని మనం డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ ఎలా వాడుకోవాలా దాని గురించి చూద్దాం. సో ఈ రోజు ఎండ్ పాయింట్ సర్వీసెస్ పెద్ద విషయం కాదండి. దీనికి ఏంటంటే లోడ్ బ్యాలెన్స్ వచ్చి ఉండాలి మీకు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎండ్ పాయింట్స్ మీద పెడతాం. ఆ తర్వాత డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, నాకు ఒక ఇన్స్టెన్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కిందకు వస్తాను. కిందకు వచ్చి విండోస్ 2016 బేస్ చూస్తాను. యాక్చువల్గా దానికి వచ్చే మెమరీ సిపియు తక్కువ అవసరం అవుతాయి కాబట్టి యా, దీన్ని డిప్లాయ్ చేయొద్దండి. విత్ కంటైనర్స్ అని ఉంటుంది, అది డిప్లాయ్ చేయొద్దు, అది వర్కౌట్ కాదు మీకు. మీరు ఏం చేస్తారంటే విండోస్ 2016 ఓపెన్ చేద్దాం. ఆగండి, పైన ఉండాలా 16 బేస్ పైన వెళ్ళిపోయిందా? యా, ఇక్కడ ఉంది చూసారా, విండోస్ 2000 సర్వర్ 2016 బేస్ సెలెక్ట్ చేస్తాను. యాక్చువల్గా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, దీనికి T2 లార్జ్ ఇవ్వండి. దయచేసి T2 మైక్రో అంతా ఇవ్వద్దండి. సో అది ఎట్లా ఉంటుందంటే, మీరు T2 మైక్రో ఇచ్చారంటే ఎద్దుల బండి మీద కంటైనర్ పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో అది వర్కౌట్ కాదు అలాగా. సో కాబట్టి సో T2 లార్జ్ ఇవ్వండి. దీనికి బిల్ పడుతుంది బై ద వే. ఓకే, సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెట్టింగ్స్, గ్రీన్ విపిసి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 1. దీన్ని ఏం చేస్తానంటే ఓ పని చేద్దామండి, గ్రీన్ విపిసి కాదు, దీన్ని ఏం చేస్తానంటే తీసుకెళ్ళి వేరే విపిసి లో డిప్లాయ్ చేద్దాం. లెట్ మీ డిప్లాయ్ ఇట్ ఇన్ సరే, రెడ్ విపిసి లో డిప్లాయ్ చేస్తానండి. ఓకే, రీజన్ ఉందిలేండి ఎందుకు అని. సో రెడ్ విపిసి లో డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ చేసి ఇక్కడ పబ్లిక్ ఐపి కూడా ఎనేబుల్ చేస్తాను. చేసి నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. సో యాడ్ ట్యాగ్స్. ఎస్ మురళి, మీకు ఇక్కడ టైప్ చేయండి ఏం కావాలో, నేను చూస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే ఓకే, సో నేనేం చేస్తాను, విండోస్ సర్వర్. ఎవరన్నా ప్లీజ్ టైప్ చేయగలరు అక్కడ? మీరందరూ మీకు వినిపిస్తుంది? అందరికీ వినిపిస్తుంటే దయచేసి అక్కడ చాట్ లో టైప్ చేయండి, మీకు వినపడుతుందని చెప్పి. సో అక్కడ వచ్చి సో రైట్, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, లాంచ్ అని చెప్పి నేను ఇక్కడ ల్యాప్టాప్ కి విండోస్ లాంచ్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడల్లా యాక్టివ్ డైరెక్టరీ గురించి మాట్లాడమండి. మళ్ళీ మనం ఎప్పుడు మాట్లాడతామంటే మనం ఎప్పుడో లాస్ట్ లో మాట్లాడతాం అనమాట. మళ్ళీ ఐఏఎం వచ్చిన ఐఏఎం ఎక్కడ మాట్లాడతామంటే, మళ్ళీ మనం సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మాట్లాడతాం. ఏది, డైరెక్టరీ సర్వీస్ ఉంది చూసారా, ఎక్కడిది, ఇక్కడ మాట్లాడతాం మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చూడండి. ఇంకోటి ఏంటంటే, యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏంటి యాక్చువల్ గా అంటే, మీకు ఆథెంటికేషన్ అండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తారు, మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఫైన్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, లాగిన్ చేస్తారు కదా మీ ల్యాప్టాప్ లో. ఆబ్వియస్ గా ఏంటంటే, మిమ్మల్ని మీ ఐడి పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు ఎవరో మిమ్మల్ని ఆథెంటికేట్ చేయాలి కదా, అదే యాక్టివ్ డైరెక్టరీ అన్నమాట. యాక్టివ్ డైరెక్టరీ అనేది మహాసముద్రం అండి. ఓకే, దాంట్లో చాలా ఉన్నాయి. అది ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలియాలన్నమాట. సో నేను ఎందుకు విండోస్ ఎక్కువ వాడను అంటే, మీరు సర్వర్ రన్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చూస్తే స్టార్ట్ అయిపోయింది. కానీ మీరు కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అని చెప్పి గెట్ పాస్వర్డ్ అంటే మీకు ఇది వస్తుంది అనమాట. ప్లీజ్ వెయిట్ అంటిల్ 4 minutes ఆఫ్టర్ లాంచింగ్ ఆఫ్ యువర్ ఇన్స్టెన్స్. అందుకే నేను పెద్దగా విండోస్ ఫస్ట్ వాడను. ఫస్ట్ ఏంటంటే, దీనికి 30 GB ర్యామ్ 30 GB హార్డ్ డ్రైవ్ కావాలండి. విండోస్ సర్వర్ రన్ అవ్వాలంటే మీకు 30 GB హార్డ్ డ్రైవ్ కావాలి, మినిమం 4 GB ర్యామ్ కావాలి. నేనేంటంటే టైం బౌండ్ లో ఉన్నాను కాబట్టి కొంచెం తొందరగా అవ్వాలి కాబట్టి 8 GB తీసుకున్నాను. అదే మనం లైనక్స్ తీసుకున్నాం అనుకోండి, T2 నానో తీసుకుంటే మీకు
ఈ T2 లార్జ్ లో 16 సర్వర్లు రన్ చేయొచ్చండి. ఎందుకంటే అది మీకు ర్యామ్ చూస్తే మీకు 512 MB తో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదా అది 8 GB డ్రైవ్ కాబట్టి దానికి అవసరం కాబట్టి 8 4 32 4 సర్వర్లు రన్ చేయొచ్చు సింపుల్ గా చెప్పాలంటే. అందుకే నేను లైనెక్స్ ఎక్కువ వాడతాను. విండోస్ ఎప్పుడు వాడాలి మీరు అంటే, ఓకే నేనేం చేస్తానంటే హోల్డ్ మీరు విండోస్ ఎప్పుడు వాడాలి అంటే, ఎప్పుడైతే విండోస్ ఫీచర్ ని మీరు టెస్ట్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, లైక్ యాక్టివ్ డైరెక్టరీ మనం చేయబోతున్నాం, అటువంటప్పుడు మాత్రమే విండోస్ వాడాలి. రిమైనింగ్ అన్ని టైమ్స్ లో మీరు లైనక్సే వాడడానికి ట్రై చేయండి. నా వల్ల కాదు చేయలేను అది వర్కౌట్ కాదు. సో ఇక్కడికి వచ్చి మన కీ పేర్ తీసుకుందాం. పెమ్ ఫైల్ ఇవ్వాలి మీరు. పెమ్ ఫైల్ చేసి డీక్రిప్ట్ పాస్వర్డ్ అంటే మీకు పాస్వర్డ్ డీక్రిప్ట్ అవుతుందండి. తర్వాత మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరే నేనేం చేస్తాను, డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ అని చెప్పి కనెక్ట్ అంటాను. సో ఇక్కడ ఏం చేస్తాను, మోర్ చాయిసెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి లోకల్ హోస్ట్ అని ఇచ్చి అక్కడ అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చి దాని కింద మన పెద్ద పాస్వర్డ్ టైప్ చేస్తాను. సో ఎస్ అన్నాను అనుకోండి. మీరు ఎక్కడికి లాగిన్ అవుతున్నారంటే, మీరు క్రియేట్ చేసిన విండోస్ సర్వర్లోకి మీరు లాగిన్ అవుతున్నారు. మీరు క్రియేట్ చేసిన విండోస్ సర్వర్లోకి లాగిన్ అవుతున్నారు. సో లాగిన్ అయ్యి నేను ఏం చేస్తానంటే దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తానండి. క్రియేట్ చేసి ఆ తర్వాత దీన్ని యూజ్ చేసుకొని డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అంటే ఏంటి ఎలాగో చూద్దాం. ఆ తర్వాత మనం ఎండ్ పాయింట్స్కి వెళ్దాం. ఓకే సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సర్వర్లో లాగిన్ అయిపోయాను. ఫస్ట్ కొన్ని ఫ్యూ కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాను కొన్ని డిజేబుల్ చేస్తాను. అవేంటంటే ఒకటి ఇన్బిల్ట్ విండోస్ లో ఒక భయంకరమైన ఫైర్ వాల్ ఒకటి వస్తుంది అనమాట. దాన్ని డిజేబుల్ చేస్తాను. ఇక్కడ విండోస్ ఫైర్ వాల్, దాన్ని డిజేబుల్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు వస్తుంది టర్న్ ఆఫ్ అని చెప్పి, లేకపోతే ఓకే సరే ఓకే కొట్టేసి తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఎన్హాన్స్డ్ ఐఈ కాన్ఫిగర్ ఇది కూడా ఇది అవసరం లేదు, బట్ అయినా కూడా డిజేబుల్ చేయండి. ఓకే సరే ఇప్పుడు మనం ఏం చేయాలండి, మనం ఏం చేయాలంటే దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ ఇన్స్టాల్ చేయాలా. దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఫస్ట్ ఈ సిస్టమ్ పేరు ఏంటండి, ఈ సిస్టమ్ పేరు వచ్చి కంప్యూటర్ నేమ్ అని ఉంది, వర్క్ గ్రూప్ అని చూడండి. యాక్చువల్గా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి సిస్టమ్ కంప్యూటర్ ప్రాపర్టీస్ ఆర్ sysdm.cpl అని టైప్ చేస్తే మీకు ఫుల్ కంప్యూటర్ నేమ్ ఏంటి, సమ్ EC2 అమెజాన్ అని చెప్పి EC2 AMAZ అంటే అమెజాన్ అని హైఫన్ సమ్ ర్యాండమ్ నెంబర్ తీసుకుంటుంది అనమాట. అది కూడా వర్క్ గ్రూప్ లో ఉంది. యాక్చువల్గా మీకు వర్క్ గ్రూప్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత మనం డొమైన్ చేసినాక వేరేది వస్తుంది అనమాట. ఓకే సరే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను కావాలనుకుంటే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం మెయిన్ గా యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అంటాను. నెక్స్ట్ డ్రింక్ వాటర్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అండి. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అని క్లిక్ చేయాలి. యాక్చువల్గా నెక్స్ట్ రండి, ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ అన్నారు అనుకోండి, మీకు ఏం జరుగుతుంది, ఆ యాక్టివ్ డైరెక్టరీ అనే ఒక రోల్ ఇన్స్టాల్ అవుతుంది. పాతకాలంలో డిఫరెంట్ గా చేసేవాళ్ళం DC ప్రోమో అని చెప్పి, బట్ నార్మల్ గా అయితే ఆల్మోస్ట్ లైక్ 2008 ఐ థింక్ 12 నుంచి ఇట్లా చేస్తున్నాం. సో మీరు ఫస్ట్ రోల్ అనేబుల్ చేస్తారు. రోల్ అనేబుల్ చేసినాక ఇక్కడ 1 ఉంది కదా, పైన ఒక ఎల్లోగా సింబల్ వస్తుంది, అంటే మీరు ఇన్స్టాల్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, మీరు ఏదైనా కూడా ఫర్నిచర్ కొనుక్కున్నారు అనుకోండి, ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినాక దానికి మళ్ళీ మీరు అంత ఇప్పుడు పెప్పర్ ఫ్రై అలా ఉందనుకోండి, మీరు ఏమైనా ఒక వార్డ్రోబ్ గాని ఆర్డర్ చేశారు అనుకోండి, డైరెక్ట్ గా వార్డ్రోబ్ వచ్చేదిగా ముక్కలు ముక్కలుగా వస్తుంది, దాన్ని కాన్ఫిగర్ చేయాలి. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రోల్ ఇన్స్టాల్ అవుతుంది, ఆ రోల్ ని మళ్ళీ కాన్ఫిగర్ చేయాలన్నమాట మనం. అదే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఈ ఫీచర్ ఇన్స్టాలేషన్ అనేది మీకు జరుగుతుంది అనమాట. ఓకే లెట్ ఇట్ కమ్. హోల్డ్ ఆన్.
ఓకే, డన్. మీరు పైన చూసి నేను చెప్పినట్టు మీకు ఎల్లోగా కనిపిస్తుంది చూడండి యాక్చువల్గా, రైటా? సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్లోజ్ చేసేసి ఇక్కడికి వచ్చి ప్రమోట్ దిస్ సర్వర్ టు ద డొమైన్ కంట్రోలర్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చి యాడ్ ద ఫారెస్ట్, ఇది యాజ్ ఎ సెడ్ చాలా పెద్ద టాపిక్ అండి. యాక్టివ్ డైరెక్టరీ నేను కవర్ చేయలేను దీంట్లో, బట్ మనం కొత్త డొమైన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ డొమైన్ బేసిక్ ఎలా ఇవ్వాలంటే మీకు డిఎన్ఎస్ నేమ్ అంటారండి. డిఎన్ఎస్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ.com, ఈ .com అని, .net అని ఇలా ఉంటుంది కదా, ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట మీరు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ పేరు ఏమిస్తాను, నాకు ఇంటర్నల్ గా కాబట్టి నేను కావాలనుకుంటే amazon.com కూడా ఇచ్చు, లేదా microsoft.com ఇస్తాను. చూడండి, లెట్ మీ టెల్ యూ, దీనికి వెబ్సైట్ కి సంబంధం లేదండి. ఓకే, దిస్ ఈస్ డిఫరెంట్. మీరు .com ఇచ్చాం కాబట్టి ఇది డొమైన్ అనుకోవద్దు, microsoft.com అని ఇస్తాను. బేసిక్ ఇంటర్నల్ కాబట్టి అదేం పెద్ద విషయం కాదు, బయటకి ఎక్కడికి కనెక్ట్ కాదండి, ఇంటర్నెట్ లో ఏం కనెక్ట్ కాదు, ఇది ఇంటర్నల్ గా ఏదైనా ఇచ్చుకోవచ్చు పేరు ఇక్కడ. ఓకేనా? సో microsoft.com నుంచి నెక్స్ట్ వెళ్తాను. సో అది నెట్వర్క్ లో చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఇది డిఎస్ఆర్ఎం అంటారు, డైరెక్టరీ సర్వీసెస్ రీస్టోర్ మోడ్ అని. ఇది ఒక పాస్వర్డ్ ఇవ్వండి ఇక్కడ. అయితే నేను ఒక పని చేస్తాను, నేను క్యాన్సిల్ చేస్తాను. యాక్చువల్గా క్యాన్సిల్ చేసి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటాను. అలాగే తలకాయ వందపూడు పాస్వర్డ్ ఎవరికి గుర్తుంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నా అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, పాస్వర్డ్ ఒకటి చేంజ్ చేస్తాను. రైట్, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిపోయినాక ఈ పాస్వర్డే వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాస్వర్డ్ వచ్చి ఇలా ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చేసి ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాను. ఇక్కడికి వచ్చి microsoft.com అని ఇస్తాను. నెక్స్ట్ రండి. దీంతో అసలు మనకు పని ఉండదండి, కాకపోతే ఏంటంటే వాడు అడిగారు కాబట్టి ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇంకొక చిన్న పని చేసి ఉండాలి నేను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ డిఎన్ఎస్ పేరు కూడా నేనేం చేశారు, ఇబ్బంది ఏం లేదులేండి, మళ్ళీ చూసుకోవచ్చు. సో బట్ ఇక్కడ చిన్న తప్పు చేశాను, ఒక్క నిమిషం ఆగండి. డిఎన్ఎస్ పేరు కూడా ఇది ఇవ్వాలి. ఇవన్నీ కూడా యాక్టివ్ విండోస్ వాళ్ళకి సంబంధించిందండి. ఇదంతా కూడా క్లౌడ్ కి దీనికి ఏం సంబంధం లేదు. మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తుందంతా కూడా ఇట్స్ విండోస్ అడ్మినిస్ట్రేషన్, అంతకు మించి ఏం లేదు. సో ఇది కాన్ఫిగర్ చేస్తాను. మన పాట ఎప్పుడు వస్తుంది సార్ మరి? ఏమండి, మీరు కంపెనీలో విండోస్ అడ్మిన్ లేకపోతే మీరే చేయాలి ఇదంతా, నేర్చుకొని చేయాల్సి లాదంటలేదు, మీరే చేయాల్సి వస్తుంది. సో ఇది విండోస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పానండి, అంటే మీ కింద రాదని నేను చెప్పట్లేదు. దీనికి ఏడబ్ల్యూఎస్ సంబంధం లేదని చెప్తున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు కంపెనీలో చేరినప్పుడు విండోస్ టీమ్ సపరేట్ గా, లైనక్స్ అట్లా బెటర్ అండి. ఆ రోజులు పోయినాయి, ఇప్పుడున్న పరిస్థితులు అసలు ఉండదు, అన్ని కలిపి చేయాలన్నమాట. సరే, ఇన్స్టాల్ అని క్లిక్ చేశాను కాబట్టి ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ గా మీకు ఏం జరగాలంటే ఆటోమేటిక్ గా ఇది ఇన్స్టాల్ అయిపోయి రీబూట్ అయిపోతుందండి. లెట్ ఇట్ గో. మనం చేయగలిగింది ఏం లేదు ఇక్కడ, ఆటోమేటిక్ అదే రీబూట్ చేసుకుంటుంది. సో నేను ఏం చేస్తాను, అది మినిమైజ్ చేసి దాన్ని ఏమంటారు, దీన్ని మినిమైజ్ చేసి క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ ఈ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అని ఉంటాయండి. ఓకే, ఈ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ ఎందుకు వాడుకోవచ్చు అంటే యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఒక సర్వర్ క్రియేట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను, మీరు చూసినట్లయితే గ్రీన్ విఎం ఉంది. ఈ గ్రీన్ విఎం కి మీకు ఆటోమేటిక్ గా ఈ పేరు ఇక్కడ ఇది, ఆ తర్వాత కిందకు వస్తే EC2.internal ఈ పేరు అని ఎక్కడి నుంచి వచ్చినాయి. ఏం జరుగుతుందంటే ప్రతి విపిసికి మీరు క్రియేట్ చేసే ప్రతి విపిసి ఉంటుంది కదా, దానికి డిఫాల్ట్ గా ఒక ఆప్షన్ సెట్ అవసరం అసైన్ అవుతుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెడ్ విపిసి తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏమవుద్దంటే యాక్చువల్ గా మీకు ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అంటే మీరు క్లిక్ చేశారనుకోండి, రైట్ నౌ మీకు ఏం అసైన్ అయింది, 4C18 అనేది అసైన్ అయింది అనమాట. యాక్చువల్ గా ఏంటి ఆ 4C18 అనేది, ఇది అసైన్ అయ్యింది. సో దీని లోపలికి వెళ్ళాను అనుకోండి,
అది ఏం చెప్తుంది మీకు? సో, మీకు బై డిఫాల్ట్ గా మీరు ఎప్పుడన్నా ఆ విపిసి క్రియేట్ చేశారు కదా, ఆ విపిసికి ఇది అసైన్ అయిందనమాట. సో ఏమవుతుందంటే డొమైన్ నేమ్ వచ్చి ఇది ఆటోమేటిక్ గా అమెజాన్ ప్రొవైడెడ్ డిఎన్ఎస్ సర్వర్స్, అంటే వాళ్ళ డిఎన్ఎస్ అంటే ఏంటి, అమెజాన్ ప్రొవైడెడ్ డిఎన్ఎస్ సర్వర్స్ అంటే ఏం లేదండి. ఇక్కడికి వచ్చి నేను ipconfig/all అంటే ఇక్కడ మీకు ఈ డిఎన్ఎస్ కనిపిస్తుంది చూసారా, ఇది ఈ ఇది ఇది నేను మార్చాను యాక్చువల్ గా. ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది అనమాట మీకు. యాక్చువల్ గా ఆ డిఎన్ఎస్ సర్వర్ వాళ్ళదన్నమాట. అది మనకొద్దు. నేనేమంటున్నానంటే నాకు అది కాదు, నాకు కావాల్సింది రావాలి అని అనుకున్నాను అనమాట. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఒక డిహెచ్సిపి ఆప్షన్ సెట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇంతకుముందు మామూలుగా వేరే బ్యాచెస్ కింద డీప్ గా చెప్పేవాడిని కాదండి. ఇది డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అని చెప్పేసి వదిలేసేవాడిని. మీ బ్యాచ్ కిందంటే లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూస్ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ వెళ్ళారు అనుకోండి. So provides a standard for passing configuration information on to the host on TCP. The options fields of a DHCP message contain. Okay. So మనం ఏమేమి ఇవ్వచ్చు మీకు ఇన్ఫర్మేషన్ దాని లోపల. సో మీరు డొమైన్ నేమింగ్ సర్వర్స్ ఇవ్వచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ గా మీరు చూస్తే ద ఐపీ అడ్రసెస్ ఆఫ్ 4 నేమ్ సర్వర్స్ ఆర్ ఏడబ్ల్యూ. ఓకే, మీరు 4 యాడ్ చేయొచ్చు. ఐపీ అడ్రసెస్ అప్ టు 4 డొమైన్ నేమ్ సర్వర్స్ ఆర్ ద డిఫాల్ట్ DHCP ఆప్షన్ సెట్స్ ఇస్ అమెజాన్ ప్రొవైడెడ్ డిఎన్ఎస్ అనమాట. ఓకే, అంటే ఏంది, మీకు వాళ్ళ డిఎన్ఎస్ వస్తుంది. లేదంటే మీరు ఏం చేయొచ్చు, మీ మీ ఓన్ అప్లై చేయొచ్చు. ఇఫ్ యూ స్పెసిఫై మోర్ దాన్ 1 డొమైన్ నేమ్ సర్వర్ సపరేటెడ్ విత్ కామాస్. ఓకే, సో ఆల్ త్రూ యూ కెన్ స్పెసిఫై అప్ టు 4 డొమైన్ నేమ్ సర్వర్స్. నోట్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మే యూజ్ లోవర్ లిమిట్. సో కాబట్టి మనకి ఏం కావాలి, నేను ఇక్కడ నాకు కావాల్సింది నేను అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో దానికోసం డొమైన్ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తాం కదా సర్వరు, ఆ సర్వర్ ఆటోమేటిక్గా రీబూట్ అయిపోయింది చూడండి. లేదు చూడండి, యాక్చువల్గా రీబూట్ అయిపోయింది యాక్చువల్గా మీకు. సో తర్వాత డొమైన్ నేమ్, ఏ డొమైన్ మనం ఏం చేసాం, మైక్రోసాఫ్ట్.com ఇవ్వాలనుకుంటున్నాం యాక్చువల్గా. ఓకే, సో ఎన్టీపీ సర్వర్స్ ఇవన్నీ కూడా సేమ్, అవన్నీ కూడా సేమ్ అదే సర్వర్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో మనం కిందకి ఎగ్జాంపుల్ ఇచ్చి ఉండాలి వీడు యాక్చువల్గా. మనం సో క్రియేట్ చేసి మనకి ఏం చేయాలా, విపిసికి అప్లై చేయొచ్చు ఇది యాక్చువల్గా. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. అంటే మన డిఎన్ఎస్ నేమ్ అంతా ఉంది కదా, అది ఇక్కడ అప్లై చేయొచ్చు. వీళ్ళు ఇచ్చి ఉంటారు కింద అమెజాన్ డిఎన్ఎస్ నెంబర్. వెన్ యూ క్రియేట్ విపిసి వి ఆటోమేటికల్లీ క్రియేట్ ఎ సెట్ ఆఫ్ డిహెచ్సిపి ఆప్షన్స్. దిస్ ఇన్క్లూడ్స్ డొమైన్ నేమ్ సర్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో, డొమైన్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అని వస్తుంది అనమాట. అమెజాన్ ప్రొవైడెడ్ డిఎన్ఎస్. దిస్ ఆప్షన్ ఎనేబుల్స్ డిఎన్ఎస్ ఫర్ to need communicate over VPC's internet gateway. The standard maps to the DNS running IP addresses. For example, DNS server ఈజ్ లొకేటెడ్ లైక్ దిస్. మనం ఏం చేయొచ్చు, మనం చేంజ్ చేయొచ్చు యాక్చువల్గా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మీరు ఇఫ్ డొమైన్ నేమ్ సర్వర్స్ ఇన్ యువర్ డిహెచ్సిపి ఈజ్ సెట్ టు ప్రొవైడ్ డిఎన్ఎస్, ద పబ్లిక్ డిఎన్ఎస్ ఇట్లా వస్తుంది అనమాట మీకు. అలా కాకుండా మీ ఓన్ది రావాలనుకోండి, మీ ఓన్ది పెట్టుకోవచ్చు. అది మనం ట్రై చేస్తున్నాం యాక్చువల్గా. ఓకే, సో నేనేం చేస్తాను, డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్కి వెళ్ళి క్రియేట్ ఏ డిహెచ్సిపి ఆప్షన్ సెట్ అంటాను. ఇక్కడికి వచ్చి మై కస్టమ్ డిహెచ్సిపి అంటాను. డొమైన్ నేమ్ వచ్చి మనం ఏం చేద్దాం, మనం మైక్రోసాఫ్ట్.com అని ఇద్దాం. ఇక్కడికి వచ్చి మన సర్వర్స్ ఏంటండి, ఇక్కడ మీరు చూసినట్లయితే విండోస్ సర్వర్ ఉంది కదా, ఇది కదా మనం డిప్లాయ్ 1.114. యాక్చువల్లీ ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఏం చేస్తాను, డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ లో ఇది ఇస్తాను అనమాట. మీరు మల్టిపుల్ ఇవ్వచ్చు, ఇక్కడ ఇది ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు యాక్చువల్గా మీకు, ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు యాక్చువల్గా, డొమైన్ నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఇఫ్ డొమైన్ నేమ్ సర్వర్స్ ఇన్ డిహెచ్సిపి సెట్ అమెజాన్, డొమైన్ నేమ్ సర్వర్ సెట్ ఎక్కడ, ఇక్కడండి. సో నేను ఇలా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు కావాలనుకుంటే, సపరేటెడ్ బై కామాస్ యాక్చువల్గా. సో నేను ఏం చేయొచ్చు, ఇలా కామా ఇచ్చి తర్వాత నేను ఏం చేస్తాను, ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఏది ఇలా కూడా ఇవ్వచ్చు. ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. ఒకవేళ అది పని చేయకపోతే ఇది ఇవ్వు అని చెప్పడానికి అనమాట. ఎన్టీపీ సర్వర్స్ కూడా ఇదే యాక్చువల్గా, ఇదే ఇస్తాను. ఓకే, సో నెట్ బాయ్స్ కూడా ఇదే నేమ్ సర్వర్స్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇది నాకు ఐడియా లేదా, చూస్ ద నోట్ టైప్. ఇదేంటి యాక్చువల్లీ బి నోడ్, ఎం నోడ్, ఇది నాకు ఐడియా లేదు. సో క్రియేట్ ఏ ఆప్షన్ సెట్స్ అన్నాను అనుకోండి, మీకు క్రియేట్ అయిపోవాలి యాక్చువల్గా.
ఓకే, ఈ విధంగా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది మన కష్టం. సో నేను దీన్ని తీసుకెళ్ళి ఏం చేయొచ్చు, మన విపిసికి వెళ్ళి విపిసికి వచ్చి, సో బిఫోర్ దట్ ఇన్స్టెన్సెస్కి వస్తాను. ఇన్స్టెన్సెస్కి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా మీరు చూసినట్లయితే 190 అంటే మన విండోస్ సర్వర్కి EC2.internal అని ఉంది. నార్మల్గా ఏం చేయొచ్చు అంటే విపిసికి వెళ్ళి మీరు చేంజ్ చేయొచ్చండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన రెడ్ విపిసికి వచ్చి ఇక్కడికి వచ్చి ఎడిట్ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అని చెప్పి కిందకు వచ్చి మీరు ఏం చేయొచ్చు, మై కస్టమ్ డిహెచ్సిపి ఇది సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి సేవ్ అందాం. ఓకే, సేవ్ అనేసి. సో దీంట్లో ఈ విపిసిలో కొత్త మిషన్ ఒకటి క్రియేట్ చేద్దాం. మీరు కొత్త మిషన్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది డొమైన్ ఇంకా రాలేదు. ఫస్ట్ లాగిన్ అవుతుందో లేదో చూద్దాం, ఎందుకంటే మనం డిప్లాయ్ చేసాం కదా. లోకల్ హోస్ట్ కాదండి, మనం ఏం చేస్తాం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కదా డొమైన్ చేసాం. సో మైక్రోసాఫ్ట్ అని ఇచ్చి, ఓకే, అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చి, సో పాస్వర్డ్ ఇవ్వాలి. ఎస్ అని ఇస్తే మీకు అంటే ఏంటి, ఇంతకు ముందు ఇది ఒక సాధారణమైన సర్వర్ అండి. ఇది ఒక సాధారణమైన విండోస్ సర్వర్. అయితే నేను ఏం చేశాను, దీన్ని ప్రమోట్ చేసి దాని లోపల యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఎప్పుడైతే నేను ఇది యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశానో ఇదేమవుతుందంటే ఇది బై డిఫాల్ట్ గా మీకు ఇట్ విల్ బికమ్ ఏ డొమైన్ కంట్రోలర్. సార్ ఇది రానివ్వండి, కొంచెంసేపు పడుతుంది. నేను ఈ లోపల ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఒక అమెజాన్ లైనక్స్ తీసుకొని చూద్దాం రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి, సో T2 నానో తీసుకొని నెక్స్ట్ వచ్చి రెడ్ విపిసి సెలెక్ట్ చేసి ఇక్కడంతా కూడా, సో కిందకు వచ్చి మనం యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ అని చెప్పి టెస్ట్ సర్వర్ అని ఇవ్వాలి. ఓకే, మీకు సర్వర్ డిప్లాయ్ చేస్తున్నాం యాక్చువల్గా. ఇది మారలేదండి, ఇది మారాలి యాక్చువల్గా. ఎందుకు మారలేదు? సరే డిహెచ్సిపి ఈ కస్టమ్ డిహెచ్సిపి అప్లై చేసాం. అటువంటప్పుడు సో డొమైన్ నేమ్ వచ్చి microsoft.com అని రావాలి. డొమైన్ నేమ్ సర్వర్స్ ఇది ఇచ్చాము. సో ఆబ్వియస్ గా మీకు ఇది రావాలా, ఎందుకు ఏమండి ఏమన్నారు? డిఎన్ఎస్ సర్వీస్ వేయలేము మెయిన్ డొమైన్ కంట్రోలర్ లో. మీకు యాక్టివ్ డైరెక్టరీ ఐడియా ఉందా? సో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతో పాటు మీకు డిఎన్ఎస్ వస్తుంది. పాయింట్ అది కాదు, డిఎన్ఎస్ సర్వీస్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా పేరు ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ఇది రాకూడదు, వేరేది రావాలి. సో ప్రాబ్లం ఏమై ఉంటుందంటే నేను ఇక్కడ మనం రెడ్ విపి డిప్లాయ్ చేసిన రెడ్ విపిసినే. ఓకే, దాంట్లో తప్పేం లేదు. అయిపోయిందా? ఓకే, మీకు ఇది క్రియేట్ అయిపోయిందండి. అయితే ఇంతకు ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి sysdm.cp సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇంతకు ముందు ఇక్కడ వర్క్ గ్రూప్ అనేది, ఇప్పుడు చూడండి మీకు డొమైన్ అని ఉంది. యాక్చువల్గా డొమైన్ వచ్చి microsoft.com అని ఉంది. వేరే ఫుల్ కంప్యూటర్ నేమ్ వచ్చి ఇంతకుముందు ఇంతవరకే ఉండేది పోస్ట్ నేమ్ అండి. ఇప్పుడు చూడండి మొత్తం A to Z గా మొత్తం ఏమొచ్చింది, ఆ పేరు .microsoft.com వచ్చింది అనమాట. మీరు కొత్తగా కంపెనీలో చేరినప్పుడు మీకు యూజర్ ఐడీస్ ఇలాగే క్రియేట్ చేస్తారండి. సో ఇక్కడికి వచ్చి సో dsa.msc అని టైప్ చేశాను అనుకోండి, మీకు ఇలా డొమైన్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో దీని లోపల మీకు వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, న్యూ యూజర్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి నేనేమంటాను, యూజర్ వచ్చి ఆనంద్ అన్నాను అనుకోండి. సో ఆనంద్. ఓకే, ఇక్కడికి వచ్చి మీకు ఇలా క్రియేట్ చేస్తారు యూజర్స్.
సో మనం ఏం చేస్తాం, ఇలా ఇచ్చేసి, సో నేను ఏం చేస్తాను కింద అక్కడ ఇట్లా చెక్ చేసి పెడతారు, యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ ఆన్ ద నెక్స్ట్ లాగిన్ అని చెప్పి, నెక్స్ట్ అండ్ ఫినిష్ అని ఇచ్చాను అనుకోండి. యూజర్ లాగిన్ చేసినప్పుడు గుర్తుందా, మీరందరూ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు, మీరు ఫస్ట్ టైం లాగిన్ చేసినప్పుడు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారంటే, వాళ్ళు పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్లో ఇది పెడతారండి, యూజర్ మస్ట్ చేంజ్ ద పాస్వర్డ్ ఇన్ ద నెక్స్ట్ లాగిన్ అని చెప్పి, అందువల్ల అనమాట యాక్చువల్గా. సో కాబట్టి ఈ విధంగా మనం యాక్టివ్ డైరెక్టరీ, ప్రతి కంపెనీలో కూడా యాక్టివ్ డైరెక్టరీ కంపల్సరీ ఉంటుందండి. స్టార్ట్అప్స్ గురించి మాట్లాడలేదు, బట్ మామూలు స్టాండర్డ్ కంపెనీస్ తీసుకున్నారు అనుకోండి, యాక్టివ్ డైరెక్టరీ ఇస్ మ్యాండేటరీ. ఎందుకంటే సెంట్రలైజ్డ్ గా మేనేజ్ చేయాలి కాబట్టి, ఏ యూజర్ ఇది వచ్చి మీకు మీ అవుట్లుక్ కి అన్నిటికి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే అజూర్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట, అందుకని అన్ని చోట్ల ఉంటుంది. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు, ఓకే, సో ఇక్కడ వచ్చి నాకు ఇది ఎందుకు రాలేదు, ఇది మీకు ఇక్కడ EC2 ఇంటర్ ఎందుకు రాలేదు, ఎందుకంటే DHCP ఆప్షన్ సెట్స్ కరెక్ట్ గానే అప్లై చేసాం మనం. ఓకే, సో ఇక్కడ యాక్షన్స్ కి వచ్చి డీటెయిల్స్ అంతా కూడా, సో మనం VPC లో కూడా కరెక్ట్ గానే అప్లై చేసాం. ఇక్కడ రెడ్ VPC ఉంది, రెడ్ VPC కిందకు వస్తే మీరు చూసంటే కస్టమ్ కరెక్ట్ గానే ఉంది యాక్చువల్ గా. వై దెన్, సరే చూద్దాం. So when you create VPC, you will get DHCP. Okay, so within the NetBoys, we recommend that you specify 2.2 node broadcast and multicast current not supported. Okay, so పైకి వెళ్ళి చెక్ చేద్దాం వీళ్ళు ఏమంటున్నారు. Okay, some Linux systems accept multiple domain names. However, the other Linux and Windows treat a single value. Okay, so పైకి వెళ్తే మీకు so domain the IP address of up to 4 named servers or provided DNS. The default DHC set is Amazon provided DNS. If specifying more than one domain name separate, so ఓ పని చేస్తానండి, let me do one thing. నేను ఏం చేస్తానంటే DHC ఆప్షన్ సెట్స్ కి వచ్చి ఇక్కడ ఎడిట్ అని చెప్పి, let me do one thing. నేను ఏం చేస్తానంటే కావాలని ఒక ఇక్కడికి వచ్చి, సో ఎడిట్ చేయడానికి ఆస్కారం లేదా, ఇది డీటెయిల్స్ ఉండాలి. దీని లోపలికి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది రావాలి యాక్చువల్ గా, ఎందుకు ఇది తీసుకోవట్లేదు, డొమైన్ నేమ్ సర్వర్స్, ఇది డొమైన్ టైప్ ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 30 సెకండ్స్ పాటు వెయిట్ చేస్తుందండి. 30 సెకండ్ పాటు వెయిట్ చేసి ఇక్కడ రాకపోతే అప్పుడు బేసిక్ గా DNS తీసుకుంటుంది. ఓకే, లెట్స్ మీ డూ వన్ థింగ్. డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసిన ఎక్స్ట్రా ఒక ఫైర్ వాల్ వస్తుంది ఇక్కడ. ఓకే, మీరు డొమైన్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేసినాక మీకు ఇలాగా DNS ఇన్స్టాల్ అవుతుంది అనమాట దీంట్లో. సో కాబట్టి మీకు DNS ఇన్స్టాల్ అయిపోయి ఆటోమేటిక్గా ఇక్కడ మనం రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చి ఉండాలి యాక్చువల్, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం దీన్ని ఏమంటారు, ఈ ప్రైవేట్ DNS ఎందుకు వచ్చిందో అర్థం కాలేదండి. ఇట్ షుడ్ నాట్ కమ్ యాక్చువల్గా. లేకపోతే ఒక పని చేస్తాను, నేను రికార్డ్ క్రియేట్ చేయడం వల్ల రాలేదేమో. సో ఒక పని చేద్దాం, ఆగండి. ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ఈ టెస్ట్ సర్వర్ని కాపీ చేసి కావాలంటే ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఎలాగా, న్యూ హోస్ట్ అని చెప్పి, ఓకే, టెస్ట్ సర్వర్ అని చెప్పి, టెస్ట్ సర్వర్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇలా బేసిక్గా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి యాక్చువల్గా, ఇక్కడ నుంచి తీసుకొని ఉండాలి యాక్చువల్గా. బట్ నేను చెక్ చేస్తానండి, ఏదో ప్రాబ్లం జరిగింది యాక్చువల్గా. ఎందుకంటే మీకు ఇది రాకూడదు, ఇది రాకుండా ఉండాలంటే, లేకపోతే ఓ పని చేద్దాం, ఇంకోటి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాను.
ఇక్కడ లేదు. సో నేనేం చేస్తాను, క్రియేట్ ఏ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అని క్రియేట్ చేసి ఓకే అనదర్ డిహెచ్సిపి అంటాను. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ microsoft.com అని ఇద్దాం. microsoft.com ఇచ్చి సో మన సర్వర్ పేరు ఏంటండి, మన సర్వర్ పేరు మీరు చూసినట్లయితే ఇదనమాట విండోస్ సర్వర్ ఇది. సో ఇక్కడికి వచ్చి ఈ 10.1 దీని ఏంటి యాక్చువల్గా 10.1.56.144 ఓకే. ఈ ప్రైవేట్ ఐపీ తీసుకెళ్ళి ఏం చేస్తాను, మీకు అమెజాన్ ఇవ్వను, అదే ఇస్తాను యాక్చువల్గా. సో ఎన్టీపీ సర్వర్స్ కూడా అదే, నెట్ బాయస్ సర్వీస్ కూడా అదే ఓకే. సో ఇక్కడ ఇచ్చి ఈ నెట్ బాయస్ నోడ్ టైప్ ఏంటి, మామూలుగా దీని జోలికి పోవండి, బట్ సో వీ రికమెండ్ దట్ స్పెసిఫై ద టు పాయింట్ పీ నోడ్ ఓకే. సో అదే వాళ్ళు చెప్పిందే చేద్దాం. ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చి సో క్రియేట్ ఏ ఆప్షన్ సెట్ అంటాను, మీకు క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, దీన్ని తీసుకెళ్ళి మనం విపిసికి అప్లై చేద్దాం ఓకే. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఎడిట్ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అందాం. మనం ఏం చేసాం యాక్చువల్ అనదర్ డిహెచ్సిపి ఇది సెలెక్ట్ చేద్దాం, ఇది సెలెక్ట్ చేసి అప్లై అందాం ఓకే. సో నెక్స్ట్ ఇన్స్టెన్సెస్ వద్దాం. ఇన్స్టెన్సెస్ మనం ఏం చేద్దామంటే సో దీని పేరేంటి, ఏదైనా ఒకసారి రీబూట్ చేయడానికి ఏమైనా ట్రై చేద్దాం. ఇది కాదు సారీ ఇది కదా. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ చెక్ చేస్తానండి ఎందుకు రాలేదు యాక్చువల్గా, బట్ నార్మల్గా అయితే రావాలా, బట్ నేను ఎక్కడో తప్పు చేస్తాను. బట్ ఇది పెద్ద వాడమండి, బట్ మీకు తెలియ ఉండాలి. ఒకవేళ నాకు ఈ EC2 ఇంటర్నల్ వద్దు, నాకు వేరేది కావాలి, నా ఓన్ డిఎన్ఎస్ పేరు నాకు ఇక్కడ రావాలి అనేది మీ ఉద్దేశం అయితే మీకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకొని ఇక్కడ రావచ్చు. తర్వాత మీరు విండోస్ డొమైన్ యాడ్ చేయడం చాలా చేయొచ్చు అనమాట యాక్చువల్లీ. బట్ మీకు తెలిసి ఉండాలి ఎందుకు ఈ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అని, దానికోసం ఇది క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చి ఈ దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ ని మనం కావాలనుకుంటే రైట్ మీ చేతిలో యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి నేను ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇక్కడ. అంటే ఏంటి, నా AWS సర్వర్ ఉంది, నా AWS ఎన్విరాన్మెంట్ ఉంది, దానికి ఇంటిగ్రేట్ చేయాలి నా యాక్టివ్ డైరెక్టరీ అంటే ఎలా చేయొచ్చు అంటే, ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు అండి, కానీ తర్వాత అర్థం అవుతుంది. ఇక్కడ మీకు మనం ఏం చేస్తామంటే మీకు డైరెక్టరీ సర్వీస్ అని ఉంటుంది ఇక్కడ ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే డైలీ మీరు ఏం చేస్తున్నారు, మీ ఐడి పాస్వర్డ్ వాడుకొని సపరేట్ ఐడి పాస్వర్డ్ వాడుకొని మీరు AWS లో లాగిన్ చేస్తున్నారు కదా, అలా కాకుండా మీ ఆఫీస్ లో వాడే ఐడి పాస్వర్డ్ నే తీసుకొచ్చి దీనికి యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీ యాక్టివ్ డైరెక్టరీని ఇక్కడ సింక్ చేయాలా. దానికోసం మనం ఏం చేస్తామంటే సెటప్ ఏ డైరెక్టరీ అన్నప్పుడు చూడండి ఏడి కనెక్టర్ అని ఉందా, అది సెలెక్ట్ చేయాలి మీరు ఓకే. ఏడి కనెక్టర్ అని సెలెక్ట్ చేసి సో నెక్స్ట్ అని వచ్చినప్పుడు అదేం అడుగుతుందంటే మిమ్మల్ని ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. నెక్స్ట్ వచ్చి ఎక్కడుంది యాక్చువల్గా మనకి రెడ్ విపిసిలో ఉంది. సో ఇదంతా చేయాలి, నేను ఇప్పుడు చేయనండి, మీకు చెప్తున్నాను, మీకు తెలియాలన్నమాట ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అంటే. ఆల్రెడీ మీ దగ్గర ఒక యాక్టివ్ డైరెక్టరీ ఉందంటే దాన్ని తీసుకొచ్చి మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. దీనికోసం నేను ఏం చేశానంటే ఒక వీడియో పెట్టినానండి యూట్యూబ్ లో, మీరు దాన్ని గమనించవచ్చు. నేను చూపిస్తాను తర్వాత మీకు డైరెక్టరీ సర్వీస్ పోయినా చూపిస్తాను, ప్రస్తుతం అవసరం లేదు. కానీ ఇక్కడ మనకు కావాల్సిందంటే ఎందుకు మనం డైరెక్టరీ సెట్ అసైన్ చేసినా కూడా, మనం అనదర్ డిహెచ్సిపిని అసైన్ చేసినా కూడా ఇది రాలేదు అని చెక్ చేయాలా. సో కాబట్టి ఇది ఒక టాస్క్ గా తీసుకోండి మీలో, నేను ఎలాగో చెక్ చేస్తాను ఇది ఎందుకు రావట్లేదు, ఇది ఎలా సాల్వ్ చేయాలా ఓకేనా. అది మీరు ఒక టెస్టింగ్ కోసం తీసుకొని దీని ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఓకే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ కంపల్సరీగా సో మీకు ఏదైనా ఒక పేరుతో రావాలన్నమాట, అది ఎందుకు రాలేదో మళ్ళీ చూద్దాం ఓకే. సో కాబట్టి డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ ఎందుకు ఉపయోగపడుతుంది, మీకు ఈ విధంగా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్ నేము డిఎన్ఎస్ సర్వర్స్ అనేది వేరే ఇవ్వాలి, డిఫాల్ట్ గా వాడుకోకూడదు అని మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంటే ఈ విధంగా మీరు డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ చేయాల్సి వస్తుందండి ఓకేనా. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? అంటే బేసిక్ అమెజాన్ ఇచ్చే అది కాకుండా ప్రైవేట్ గా మన కంపెనీలో ఏదైతే వాడతారో ఆ డిఎన్ఎస్ ఇవ్వడానికి అండి ఇది డిహెచ్సిపి ఆప్షన్స్. అవును, ఎస్, మీ ఓన్ డిఎన్ఎస్ ఇచ్చుకోవడానికి అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు
ఇమాజిన్ మీరు ఇంకో విండోస్ సర్వర్ క్రియేట్ చేశారు అనుకోండి, ఓకేనా? ఆ విండోస్ సర్వర్ ని ఈ microsoft.com అనే డొమైన్ లో యాడ్ చేయాలనుకోండి, మీరు ఫర్దర్ గా పోయి అన్ని చేంజ్ చేయాలి. ఓకే, ఆ అవసరం లేకుండా మీకు ఏమవుద్దంటే AWS అప్లై చేస్తుంది అనమాట. ఏది మీకు ఇది మీ డిఎన్ఎస్ సర్వర్ అని ఆ సర్వర్కి ఇచ్చేస్తుంది. సో అలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే CMDకి వస్తాను. CMDకి వచ్చి ipconfig/all అంటే మీకు ఏం చేస్తే మీ రెగ్యులర్ సర్వర్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇది చూపిస్తుంది, గివ్ మీ 1 minute అండి. ప్రాపర్టీస్, ఓకే. యాక్చువల్గా ఇక్కడ మీకు ఏం వచ్చి ఉండాలా, IPv6 సారీ IPv4 లో ఇక్కడ మారిపోయిందండి. ఇది దీని IP అడ్రస్సే ఉండాలి, చేంజ్ అయింది ఎందుకు. ఓకే, సో మీకు ఏమవుతుందంటే అందరికీ కూడా మైక్రోసాఫ్ట్ అని రావాలి. ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అని వచ్చి ఉండాలి. నేను ఏం చేస్తానంటే ipconfig renew అంటే బేసిక్ గా వచ్చింది చూసారా. సో ipconfig/all అన్నాను అనుకోండి, మీకు ఏం జరగాలి ఇప్పుడు, మీరు చూస్తే DNS సర్వర్స్ మారిపోయినాయి చూడండి. ఓకే, సో మీకు ఏమొచ్చింది, ఇట్లా రావాలన్నమాట యాక్చువల్గా. అలాగే ఇక్కడ మీకు ఈ సర్వర్ రీబూట్ అయింది అనుకోండి, మీకు ఈ సర్వర్కి మనం దాన్ని ఏమంటారు చెక్ చేద్దాం ఆగండి. ఈ సర్వర్లోకి లాగిన్ చేసి దీనికి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది DNS సర్వర్ చెక్ చేయాలనుకోండి, లాగిన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి EC2 యూజర్ అని చెప్పి లాగిన్ చేశాను అనుకోండి. ఓకే, sudo su హైఫన్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్ అంటాను. డిగ్ అని టైప్ చేస్తే, లేదా డొమైన్ ఇన్ఫర్మేషన్ గ్రోపర్ అంటారండి, డిగ్ www.google.com అంటే బేసిక్ గా నాకేం కావాలంటే సర్వర్ దేనికి వెళ్తుందో చూడండి. ఇక్కడ గమనించారా, సర్వరు దేనికి వెళ్తుందో చూడండి. సర్వర్ వచ్చి మీకు 192.168.1.14కి వెళ్తుంది చూడండి. ఎందుకు, మనం DNS కాన్ఫిగర్ చేసాం కాబట్టి, యాక్చువల్గా మనం DNS కాన్ఫిగర్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా దాని దగ్గర నుంచి వెళ్తుంది అనమాట యాక్చువల్గా. సో కాబట్టి ఇలా రీచ్ అవుతుంది. ఓన్లీ ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదండి, ఇక్కడ రిఫ్లెక్ట్ కూడా అవ్వాలి యాక్చువల్గా. డ్యూ టు సమ్ రీజన్ ఇక్కడ రిఫ్లెక్ట్ కాలేదు, ఈ ప్రైవేట్ DNS దగ్గర రిఫ్లెక్ట్ కాలేదన్నమాట. సో సారీ ఏమన్నా ఇక్కడ microsoft.com అని రావాలండి, ఇక్కడ microsoft.com అని వచ్చి ఉండాలన్నమాట. సో అది రాలేదు. That is totally fine అండి. I'm just looking for the most business cases. ఇక్కడ అంటే క్లౌడ్ లో ఉన్న సర్వర్స్ ని ఆన్ ప్రీమ్ డొమైన్ కి కనెక్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ వాడతామా? వాట్ ఆర్ ద డిఫరెంట్ బిజినెస్ కేసెస్? దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూస్ కేస్. సింపుల్ గా చెప్పాలంటే నేను ఈ డొమైన్ వాడడం నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతా విండోస్, లైనెక్స్ లేదనుకోండి మీ కంపెనీలో, అంతా విండోస్ అనుకోండి ఇమాజిన్. ఓకే, లైనెక్స్ అయితే మీరు డొమైన్ యాడ్ చేయాల్సిన జంజాటం అంతా లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి లైనెక్స్ కి. అదే మీరు విండోస్ వాడుతున్నారు అనుకోండి, మీ కంపెనీ అంతా విండోస్ అనుకోండి, సో ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే కంపల్సరీగా మీకు దాన్ని ఏమంటారు, దాన్ని డొమైన్ కంట్రోలర్కి యాడ్ చేయాలి. అంటే మీ డొమైన్ అంటే నా microsoft.com అనే డొమైన్ లో ఖచ్చితంగా ఎక్కడ వస్తుందంటే మీరు యాడ్ చేసినప్పుడు ఒక పని చేద్దాం ఇవ్వండి, దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక పని చేద్దాం మాకండి. లెట్స్ డిప్లాయ్ ఏ విండోస్ సర్వర్. లైనెక్స్ పక్కన పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేద్దాం. అది ఏ విధంగా బిహేవ్ చేద్దో చెక్ చేద్దాం యాక్చువల్గా. అప్పుడు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తాను, సింపుల్ గా కిందకి పోయి ఇక్కడికి పోయి నేను ఏం చేస్తానంటే మనకి T2 లాజ్ తీసుకుంటాను. సో కాన్ఫిగర్ డీటెయిల్స్, ఇక్కడికి వచ్చి మన రెడ్ VPC కదా, రెడ్ VPC తీసుకొని సో పబ్లిక్ IP ఇస్తాను, ఎందుకంటే నేను కనెక్ట్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, ఒక పని చేద్దామండి. వెనక నేను ఏమన్నా
సెట్టింగ్స్ ఏమైనా మిస్ అయ్యానేమో చూద్దాం. ఇక్కడ సబ్నెట్ బానే ఉంది, కెపాసిటీ జాయిన్ ఇక్కడ చూసారు డొమైన్ డైరెక్టరీ ఇక్కడ వచ్చింది యాక్చువల్గా. సో ఇది మన డైరెక్టరీ కాదండి, ఇది ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ, మనం డైరెక్టరీ సర్వీస్ వాళ్ళు ఇస్తే యూస్ చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం మనకి పని లేదు. కిందకు వద్దాం. ఇవన్నీ కూడా నేను EC2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం బాధపడాల్సిన పని లేదు. సార్ ఇవన్నీ మీరు చెప్పలేదు అనుకుంటారేమో, EC2 లో అన్ని మాట్లాడతాం, సో డోంట్ వరీ. సో యాడ్ స్టోరేజ్. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే విండోస్ సర్వర్ రన్ చేస్తే 30 GB ఇవ్వాలండి. అదే మీరు లైనక్స్ అయితే మీకు 8 GB తో పని అయిపోతుంది. సో నేమ్ అనిచ్చి విండోస్ మెంబర్ సర్వర్ అంటాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా వచ్చి సో ఇది మార్చాల పేరు, చాలా రోజు నుంచి ఆరెంజ్ అట్లే పెట్టి రెడ్ VPC అని పేరు, VPC పేరు మార్చాను కానీ సెక్యూరిటీ గ్రూప్ పేరు అట్లాగే ఉండిపోయింది, అది మార్చలేము యాక్చువల్గా. ఎనీవే ఓకే, మనం ఏం చేసాం ఇప్పుడు, మీరు చూసినట్లయితే ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసామండి. విండోస్ సర్వర్ కాసేపట్లో అప్ అవుతుంది అనమాట. అది అప్ అయిపోయినాక మనం ఏంటంటే ఆ సర్వర్ లోకి లాగిన్ చేయాలి. లాగిన్ చేసినప్పుడు ఏమవ్వాలంటే మీకు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలండి. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలన్నమాట. సర్వర్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, మీరు డొమైన్ లో యాడ్ చేయలేరు. రైట్ నౌ మీకు ఇది డొమైన్ కదా, ఇక్కడ కంప్యూటర్స్కి వెళ్ళాను అనుకోండి, మీ కంప్యూటర్స్ లో ఏం లేవు చూడండి. ఇప్పుడు నేను కొత్త సర్వర్ క్రియేట్ చేశాను కదా, నేను ఏం చేశాను, ఆనంద్ అనే యూజర్ క్రియేట్ చేశాను కదా, ఈ ఆనంద్ అనే యూజరు మీ డొమైన్ లో లాగిన్ చేయాలన్నమాట. అంటే ఏమవుతుంది మీకు, సో ఇప్పుడు మీరు డిప్లాయ్ చేసిన సర్వర్ ని నేను ఏం చేస్తానంటే మెంబర్ సర్వర్ వచ్చిందా, దీన్ని తీసుకెళ్లి మనం క్రియేట్ చేసిన microsoft.com లో యాడ్ చేస్తాను. ఇక్కడైతే రిఫ్లెక్ట్ కాలేదు యాక్చువల్ గా, బట్ మనకి లోపల IP కాన్ఫిగ్ కొట్టినప్పుడు రిఫ్లెక్ట్ అయి ఉండాలా, చెక్ చేద్దాం. సో ఆటోమేటిక్ గా DNS వచ్చి ఏం వచ్చి ఉండాలి మీకు, దీని పేరేంటి, microsoft.com. అంటే ఇక్కడ మీకు టైప్ చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి IP config /all అని ఇచ్చారు అనుకోండి, మీకు ఏ విధంగా అయితే మీకు కనిపిస్తుందో, కొంచెం పెద్ద చేస్తాను కానీ మీకు కనిపించకపోవచ్చు, హోల్డ్ ఆన్. సో ఫాంట్ కి వచ్చి లెట్ మీ మేక్ ఇట్ 24. ఓకే గుడ్. సో నేనేమంటున్నానంటే ఇక్కడ IP config /all అన్నాను అనుకోండి, మీకు రైట్ నో మీరు చూస్తే డొమైన్ పేరు ఏమొస్తుంది కింద చూడండి, కనెక్టెడ్ డొమైన్ ప్రీఫిక్స్ వచ్చి microsoft.com అని వస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో అలాగే DNS సర్వర్స్ ఏమొచ్చినాయి, వచ్చినాయి కదా, అలాగే మనం డిప్లాయ్ చేసిన సర్వర్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే దానికి దీని పేరు ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట, ఈ DNS ఇన్ఫర్మేషన్ రావాలి యాక్చువల్ గా. ఓకే, అది ప్లాన్. సరే మనకి వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సర్వరు సో కనెక్ట్, get password, ఇది ఇంకా డొమైన్ లో లేదండి, కాబట్టి నేను ఏమి ఇస్తానంటే లోకల్ హోస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చి ఇక్కడ ఇచ్చి ఇలా ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు కనెక్ట్ అవుతారు అనమాట. ఇది సపరేట్ సర్వర్ అండి, ఇది డొమైన్ లో లేదు. బై ది వే మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. మీకు బేసిక్ గా మనకి రియల్ టైమ్ లో ఎవరైనా ఇట్లా విండోస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయమని కస్టమర్ నుంచి వచ్చింది అనుకోండి, జస్ట్ ఇలా క్రియేట్ చేసి ఇస్తాం కదా, అంటే డొమైన్ కాన్ఫిగరేషన్ తో వాళ్ళు చేసుకుంటారు కదా అక్కడ. అదేం లేదు, డిపెండ్స్ అపాన్, అట్లా కాదు కదా మీకు, అంటే డిపెండ్స్ అపాన్ కాంట్రాక్ట్ కదండి, అంతా మీరే చేయాలా సగం చేయాలనేది కాంట్రాక్ట్ డిఫైన్ చేసి ఉంటుంది కదా, దాన్ని బట్టి కదా, మీరు డిసైడ్ చేయడానికి లేదు. సో ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు ఎండ్ టు ఎండ్ మీరే మేనేజ్ చేయాలనుకున్నప్పుడు మీరే చేయాల్సి వస్తుంది అంతా కూడా. సో కాబట్టి రాను ఏమైపోతుందంటే జాబ్స్ లో ఆ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ తగ్గిపోతున్నాయి, అన్ని చేయాల్సి వస్తుంది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అయిపోతుంది అనమాట. సో ఒకప్పుడు మీకు వాల్యూ ఏంటంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే మల్టిపుల్ చేసే వాళ్ళకి వాల్యూ ఉండేది కాదు. ఎందుకు అంటే ఎవరైతే ఒక దాంట్లో ప్రొఫెషనల్ అతనికి బాగా వాల్యూ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే రాను ఏమైపోయిందంటే ఇప్పుడు అంత ప్రొఫెషనల్ కి వాల్యూ ఎందుకు ఇవ్వట్లేదంటే, ఒకవేళ ఎప్పుడూ అమావాస్య పౌర్ణమికి అంత క్రిటికల్ ప్రాబ్లం వస్తుంది, అంత అమావాస్య పౌర్ణమికి వచ్చిన క్రిటికల్ ప్రాబ్లం ని నేను వెండర్ కి ఫోన్ చేస్తాను డైరెక్ట్ గా, అవునా, వెండర్ ఫోన్ చేసి వాడే ఇస్తాడు హెల్ప్ నాకు. దాని ఎప్పుడో వచ్చే ఒక ప్రాబ్లం కోసం నేను ఎందుకు ఒక ప్రొఫెషనల్ పెట్టుకోవాలా, దాని బదులు 4 తెలిసినోడు పెట్టుకుంటే వాడికి సేవ్ అవుతుంది కదా, ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఎనీవే మీరు ఇక్కడ చూసారనుకోండి వర్క్ గ్రూప్ ఉంది చూసారా, అయితే నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను కమాండ్ లైన్ ఓపెన్ చేసి ఇక్కడ IP config, ఓకే మనం ప్రాపర్టీస్ ఫాంట్ చేంజ్ చేస్తాను మీకు కనిపించాలి కాబట్టి. ఓకే
ipconfig/all అని ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే microsoft.com వచ్చేసింది చూడండి, రిఫ్లెక్ట్ అయిపోయింది చూడండి. అవునా? చూడండి ప్రైమరీ డిఎన్ఎస్ అంతా వచ్చేసి నాకు కావాలనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇది కానీ ఇవ్వలేదు అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు డొమైన్లో యాడ్ చేయాలంటే చాలా తలకాయ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను sysdm.cpl అంటాను, sysdm.cpl అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది, చేంజ్ అంటాను, ఇక్కడికి వచ్చి microsoft.com అని ఎంటర్ కొడతాను. ఓకే, microsoft.com అని కొట్టి ఎంటర్ కొడితే డైరెక్ట్ గా ఐడి పాస్వర్డ్ అడుగుతుంది చూడండి యాక్చువల్ గా. సో నేను ఏం చేయొచ్చు, మన ఐడి పాస్వర్డ్ చేస్తే డొమైన్ యాడ్ అయిపోతుంది. ఎలా పాసిబుల్, ఎలా జరుగుతుంది అంటే మళ్ళీ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అసలు ఏం జరుగుతుందంటే విపిసి మీద ఫస్ట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంతా కూడా, నేను ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేశాను. దీని పేరు ఏమిస్తాను, విండోస్ సర్వర్ -DC అంటాను, అంటే డొమైన్ కంట్రోలర్ అన్నమాట. ఈ డొమైన్ కంట్రోలర్ అంటే ఏంటి, మీకు ఏం క్రియేట్ అయింది యాక్చువల్ గా మీరు చూసినట్లయితే, మీకు ఇక్కడ మనం ఈ microsoft.com అనే డొమైన్ క్రియేట్ చేసాము. దాంట్లో డిఎన్ఎస్ కూడా ఉంది, మీరు చూసినట్లయితే దీంట్లో డిఎన్ఎస్ కూడా ఉంటుంది, డిఎన్ఎస్ MGM వస్తుంది. నెక్స్ట్ ఇది క్రియేట్ చేసినాక నేను ఏం చేశాను, డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ కి ఇచ్చి ఇక్కడ ఒక డిహెచ్సిపి ఆప్షన్ సెట్ క్రియేట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఆ డొమైన్ పేరు ఇచ్చి తీసుకెళ్లి విపిసి మీద ఎడిట్ డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ అని చెప్పి ఆ కొత్త ఆప్షన్ సెట్ అప్లై చేశాను. ఎప్పుడైతే అలా అప్లై చేశానో, మీరు ఏ సర్వర్ క్రియేట్ చేసినా ఈ విపిసిలో ఆటోమేటిక్ గా దానికి ఏమవుతుంది, మీరు చూసినట్లు ఇక్కడ ipconfig/all అని కొడితే మీకు ఆటోమేటిక్ గా ఇలా వచ్చేస్తుంది, ఆ డొమైన్ ప్రిఫిక్స్ ఆ డిఎన్ఎస్ సర్వర్లో వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, నేను ఇప్పుడు sysdm.cpl అని చెప్పి మీరు ఆటోమేషన్ చేయాలనుకోండి. ఇప్పుడు మా కంపెనీలో మేము ఏం చేస్తామంటే, AWS లో కాదు అజూర్ లో చెప్తున్నాను, అజూర్ లో ఏం చేస్తామంటే మేము ఆటోమేషన్ చేసి 10 సర్వర్లు క్రియేట్ చేస్తామండి, 10 విండోస్ సర్వర్లు క్రియేట్ చేస్తాం. 10 విండోస్ సర్వర్లు ఆటోమేటిక్ గా డొమైన్ లో జాయిన్ అయిపోతాయి. అంటే డొమైన్ లో జాయిన్ అవడం అంటే ఏంటి, యాక్చువల్ గా మీకు పేరు దగ్గర వర్క్ గ్రూప్ కాకుండా microsoft.com రావాలి, ఈ పేరులో .microsoft.com రావాలన్నమాట, డొమైన్ లో యాడ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను దాని డొమైన్ లో యాడ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ డొమైన్ కంటే డిఎన్ఎస్ సర్వర్ ఏంటి, తర్వాత డొమైన్ పేరు తెలియాలిగా. అటువంటప్పుడు నేను ఏం చేయాలి, ఆటోమేటిక్ గా తెచ్చుకోవాలి. అలా ఇప్పుడు ఇలా లేదనుకోండి, నేను ఫస్ట్ మాన్యువల్ గా సర్వర్స్ క్రియేట్ చేసి మళ్ళీ పోయి నేను ఇక్కడికి వచ్చి చూడండి ncpa.cpl అని చెప్పి నేను నెట్వర్క్ కనెక్షన్స్ ఓపెన్ చేసి ఏం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ microsoft.com వచ్చింది కదా, మామూలుగా అట్లా రాదనమాట. ఇక్కడ ఏం చేయాలా, నేను వచ్చి సెలెక్ట్ చేసి కిందకి పోయి ఇక్కడ ఇవ్వాలి ఆ డిఎన్ఎస్ పేర్లు, సారీ ఐపీ అడ్రసెస్ ఇవ్వాలి, ఇక్కడ అప్పుడే కనెక్ట్ అవుతుంది. కానీ మనం ఆటోమేట్ చేసినప్పుడు అలా మాన్యువల్గా ఇవ్వడం కుదరడం కదా. ఇప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్ వచ్చేసింది, ఎందుకంటే డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ లో పెట్టాం కాబట్టి వచ్చేసింది. తర్వాత మెషిన్ క్రియేట్ అయిపోయిన లోపల దీని లోపల ఒక స్క్రిప్ట్ రన్ అవుతుంది అనమాట. స్క్రిప్ట్ రన్ అయిపోయి ఆటోమేటిక్ గా అది మైక్రోసాఫ్ట్ డొమైన్ లో అయిపోతుంది. ఇప్పుడు నేను మాన్యువల్గా యాడ్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి microsoft.com అని ఇచ్చాను అనుకోండి. సో microsoft.com ఎంటర్ అయితే అది ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఐడి ఏంటి, అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఏంటి మనం సెట్ చేసాము డొమైన్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు, ఇచ్చి ఓకే అన్నాను అనుకోండి. ఓకే, వెల్కమ్ టు ద microsoft.com, ఓకే కొట్టండి, ఓకే కొట్టండి, క్లోజ్ కొట్టండి, రీస్టార్ట్ చేయండి. ఇదండి, ఈ విధంగా ఆటోమేటిక్ గా మీకు డొమైన్ పేరు రావడానికి, డిఎన్ఎస్ పేరు రావడానికి, ఇంకా ఆటోమేట్ చేసి దాన్ని తీసుకెళ్లి మిమ్మల్ని డొమైన్ లో యాడ్ చేయడానికి మీకు డిహెచ్సిపి ఆప్షన్స్ సెట్స్ అవసరం అవుతాయి. అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ హియర్? అందరికి అర్థం ఒక్క నిమిషం, అందరికి అర్థం కాకపోవచ్చు అండి, సో డోంట్ వరీ. మనకి దానికి ఏంటంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియలేదు అనుకోండి, మీరు డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ ఏమంత క్రిటికల్ టాపిక్ కాదు, బట్ ఒకవేళ ఫ్యూచర్ లో మీరు యాక్టివ్ డైరెక్టరీ నేర్చుకున్నా కూడా అప్పుడు ఈ టాపిక్ గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అయ్యో నాకు యాక్టివ్ డైరెక్టరీ రాలేదే అని మీరు ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. సో డోంట్ వరీ. ఎస్ చెప్పండి. కాన్సెప్ట్ ఇన్ కేస్ మనకి 2 డొమైన్స్ ఉన్నాయనుకో మా కంపెనీలో, సో అప్పుడు మనకి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ microsoft.com అని ఒకటే చూపించి అది రిఫ్లెక్ట్ అయింది మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయగానే. సో ఇన్ కేస్ మన దగ్గర 2 డొమైన్స్ ఉండుంటే రెండు అక్కడ పెట్టుకోండి, సైడ్ లో ఇచ్చుకోవచ్చు చెప్పారు కదా వాళ్ళు. కానీ మీరు ఒక విపిసిలో మల్టిపుల్ డొమైన్స్ పెట్టడం కష్టం కదండి. కానీ డొమైన్ ఒకటే ఉంటుంది, మీరు సర్వర్ మల్టిపుల్ ఇచ్చుకోవచ్చు, కానీ డొమైన్ పేరు ఒక్కటే ఇవ్వాలి. సో అటువంటిప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు 2 డొమైన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఏది ఎక్కువ వాడతారో అది డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్ ఇచ్చేయండి. ఓకే, రెండో దానికి ఏం చేయాలంటే
సర్వర్ లోపలికి పోయి ఏదర్ వేరే VPS లోనే పెట్టుకోవాలి, లేదంటే మీరు ఏం చేయాలంటే మాన్యువల్ గా సర్వర్ లోపలికి పోయి IP అడ్రస్ దగ్గర కింద DNS పేరు మాన్యువల్ గా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే ఓకే. సరే, మీకు సర్వర్ డిప్లాయ్ అయిపోయి ఉండాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ సర్వర్ కి లాగిన్ చేద్దాం. ఓకే, అయితే ఆ సర్వర్ కి మనం ఎలా లాగిన్ చేయొచ్చు అంటే, నేను ఆనంద్ అని క్రియేట్ చేశాను కదా, ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి మనం ఏది ఓకే యూజర్స్ కదా, ఆనంద్ క్రియేట్ చేస్తాను, పాస్వర్డ్ మర్చిపోయానండి, రీసెట్ చేస్తాను, ఒక్క నిమిషం రీసెట్ చేసి ఇలా ఇచ్చి రీసెట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఆనంద్ అనే అతను డొమైన్ లోకి లాగిన్ అవ్వాలా. కంప్యూటర్స్ కి వచ్చాను అనుకోండి, రిఫ్రెష్ చేస్తే మీకు ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఒకటి వచ్చేసింది చూడండి, ఏది మనం ఇందాక మనం యాడ్ చేసిన డొమైన్ లో వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వాలండి. సో నా మెంబర్ సర్వర్ ఇదే కదా, ఇక్కడికి వస్తాను, ఇది తీసుకొని ఇక్కడికి వచ్చి, సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు మన డొమైన్ ఏంటి, మైక్రోసాఫ్ట్ ఇచ్చి ఆనంద్ అని ఇస్తాను. ఆనంద్ అని ఇచ్చి నేనేం చేస్తాను, లాగిన్ చేస్తాను. ఏమవుద్దో చూద్దాం. సో యూజర్ మస్ట్ చేంజ్ యువర్ పాస్వర్డ్ బిఫోర్ లాంగ్, ప్లీజ్ అప్డేట్ యువర్ పాస్వర్డ్. యాక్చువల్గా కనెక్ట్ అయ్యి మమ్మల్ని అడగాలండి పాస్వర్డ్, అది వింత యాక్చువల్గా. సర్లేండి, నేను ఏం చేస్తానంటే వెనక్కి వెళ్ళి ఏం చేస్తాను, యాక్చువల్గా అయితే మిమ్మల్ని లాగిన్ చేసిన సర్వర్ కాబట్టి అలా బిహేవ్ చేస్తుంది, ఓ పని చేస్తాను. లేకపోతే మామూలుగా డెస్క్టాప్ లో లాగిన్ చేసినప్పుడు అడగదు మిమ్మల్ని యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, తీసేస్తాను, తీసేసి మళ్ళీ లాగిన్ చేద్దాం. ఓకే, కనెక్ట్ అంటాను అని చెప్పి దీని పేరేంటి, మనం మోర్ చాయిసెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేమంటాను, మైక్రోసాఫ్ట్ ఇలా ఇచ్చి దీని పేరేంటి ANAND ఆనంద్ అని ఇచ్చి సో ఇప్పుడు ఎర్రర్ ఏమొస్తుందండి, ద కనెక్షన్ వాస్ డినైడ్ బికాస్ ద యూజర్ అకౌంట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు రిమోట్ లాగిన్. అంటే ఏంటంటే రిమోట్ లో ఈ సర్వర్ లాగిన్ చేయడానికి ఆ యూజర్ కి యాక్సెస్ లేదని వస్తుంది అనమాట. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసి, సింపుల్ గా నేను ఇక్కడికి వచ్చి యూజర్ ని తీసుకెళ్లి ఒక అడ్మిన్ చేశాను అనుకోండి, లేకపోతే బిల్ట్ ఇన్ లోకి వచ్చి ఇక్కడ రిమోట్ ఉందేమో చూద్దాం ఇక్కడ. ఓకే, సో రిమోట్ డెస్క్టాప్ లేకపోతే అడ్మిన్ చేద్దాం, ఏమని ఇంకా ఈజీ. ఇక్కడికి వచ్చి నేను డొమైన్ అడ్మిన్స్ అని ఉంటుంది ఇక్కడ, ఇక్కడికి వచ్చి ఆనంద్ దాంట్లో యాడ్ చేశాను అనుకోండి. ఇలాగే మీకు పర్మిషన్స్ ఇస్తారు కంపెనీలో బై ద వే. ఓకే, సో మళ్ళీ ఓకే అలాగానే సంగతి అని చెప్పి మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓకే, అలా ఇవ్వచ్చు, లేకపోతే ఇలా కూడా ఇవ్వచ్చు అండి. ఆనంద్ అని ఇచ్చి నేను కావాలి ఇలా కూడా ఇవ్వచ్చు, @ అని చెప్పి microsoft.com అంటాను, అలా కూడా ఇవ్వచ్చు అనమాట. ఎదర్ వే ఇస్ ఫైన్, / ఇచ్చి ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు వస్తుంది చూడండి, ఎందుకంటే అడ్మిన్ గా యాడ్ చేశాను కదా అతన్ని, అతను లాగిన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఆనంద్ వెయిటింగ్ ఫర్ ప్రొఫైల్ సర్వీస్ వచ్చి చూడండి. ఈ విధంగా మీకు ఏమవుతుంది, మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఈ విధంగా యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడము, ఇలా మేనేజ్ చేయడము, ఎస్పెషల్ గా మీరు విండోస్ ఎక్కువ వాడారు అనుకోండి, సో ఇదంతా వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇదంతా మనం ఏం చేస్తాం, సర్వర్ క్రియేట్ చేయడము, సర్వర్ ఆటోమేట్ చేయడము, ఆటోమేట్ చేసిన సర్వర్ ని తీసుకెళ్లి డొమైన్ లో యాడ్ చేయడము, ఇవంతా కూడా మీరు ఆటోమేట్ చేయొచ్చు. యాక్చువల్ గా ఆటోమేట్ చేయడం వల్ల అది అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే DHCP ఆప్షన్ సెట్స్. ఆ DHCP ఆప్షన్ సెట్స్ లేకపోతే మీకు ఏమవుద్దంటే, మీకు డొమైన్ పేరు అసైన్ కాదు, ఆ సర్వర్ కి అసైన్ కాకపోతే మీరు మాన్యువల్ గా ఇచ్చి చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఒకటే ఏంటంటే కన్సర్న్ ఏంటంటే ఎందుకు ఇక్కడ రాలేదు అంటండి, అది నేను చూస్తాను, చెక్ చేస్తాను, ఇక్కడ కూడా రావాలని నా ఉద్దేశం. సరే, ఎనీ క్వశ్చన్స్ అండి, అర్థమైందా అందరికి? ఎలా యూజర్ క్రియేట్ చేయాలా, ఎలా లాగిన్ చేయాలా, DHCP ఆప్షన్ సెట్స్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఎస్, నో, ఆల్ రైట్, 50-50. బేసిక్ గా ఒక్కో కస్టమర్ నుంచి మనకి EC2 ఇన్స్టెన్స్ విండోస్ క్రియేట్ చేయమని వచ్చినప్పుడు ఆ పర్టికులర్ వెండర్ కి కస్టమర్ కి ఒక DHCP ఆప్షన్ సెట్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం కదండి.
అట్లా కాదు కానీ ఇప్పుడు మీరు కస్టమర్స్ డిఫరెంట్ కస్టమర్స్ అన్నప్పుడు అతనికి ఏమవుతుందంటే మీకు ఏమవుతుందంటే అంటే డిఫరెంట్ కస్టమర్ అతని అకౌంట్ సపరేట్గా ఉంటుందండి. ఏ కస్టమర్కి ఆ సపరేట్ అకౌంట్ సపరేట్గా ఉంటుంది. ఒకే అకౌంట్ అన్ని పెట్టం రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో. ఓకే, సో ఆఫ్ కోర్స్ మీకు ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ అకౌంట్ లో అతని అకౌంట్ ఇప్పుడు 10 మంది కస్టమర్లు అనుకోండి, ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క AWS అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ లో ఆ VPC లో ఈ కాన్ఫిగర్ చేసి పెడతాం DHCP ఆప్షన్ సెట్స్. ఓకేనా, ఆటోమేటిక్ గా అతని సర్వర్స్ కి వస్తుంది అనమాట. అంతేగాని ఒక అకౌంట్ లో మల్టిపుల్ కస్టమర్స్ పెట్టమండి, చాలా అరుదు, అవసరం లేదు. ఎందుకంటే అకౌంట్ క్రియేషన్ ఫ్రీయే కదా, మీకు డబ్బులు లేదు యాక్చువల్ గా. అకౌంట్ క్రియేట్ చేస్తే ఎక్స్ట్రా అకౌంట్ డబ్బులు కట్టాల్సిన పని లేదు, మీరు రిసోర్సెస్ వాడుకుంటేనే డబ్బులు కట్టాలి. ఓకేనా, సో అకౌంట్ క్రియేట్ చేసి EC2 కన్నిటికి ఆటోమేటిక్ గా ఆ డొమైన్ వచ్చేస్తుంది. DHCP లో మీరు పెట్టేస్తారు. ఎస్, ఓకే. సో ఇది అక్షిత్ అండ్ కుమార్ అండి. యాక్చువల్గా ఇది మీరు నేనేం చెప్పలేదు యాక్టివ్ డైరెక్టరీ. యాక్చువల్ గా మీరు కాంప్లికేట్ అనుకుంటున్నారు, నిజంగా యాక్టివ్ డైరెక్టరీ లో దిగారంటే అసలు ఇంకో విధంగా ఉంటుంది. సో కాబట్టి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అయ్యో తెలియదని అవసరం. విండోస్ అడ్మిన్ చదవాలా అంటే నాలెడ్జ్ కోసం చదువుకోండి, ఇబ్బంది లేదు. కానీ కంపల్సరీ నాకు తెలియాలా నేను AWS మేనేజ్ చేయాలి అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. బట్ నాలెడ్జ్ కోసం చదవాలంటే ఎస్ చదువుకోండి, ఇబ్బంది లేదు. ఎస్ చెప్పండి శ్రీనివాస్. సార్ ఇది ఇప్పుడు మనం స్టాటిక్ IP ఇందులో మెన్షన్ చేయాలంటే చేయొచ్చండి దీంట్లోని. సపోజ్ ప్రింటర్ ఉంది మనకు, సపోజ్ అట్లా ఉంటాయి కదా, ప్రింటర్ మనం స్టాటిక్ IP ఇస్తాం, అట్లాగే మీరు DHCP ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు కాబట్టి స్టాటిక్ IP ఎనేబుల్ చేసుకోవచ్చు మనం దీంట్లో. నో, ఎప్పుడు కూడా స్టాటిక్ IP అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చి సర్వర్ లో, ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, ఈ సర్వర్ లో ఎప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి IP అడ్రస్ చేంజ్ చేయకూడదండి. మీరు సేమ్ IP ఇస్తే పర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ IP కాన్ఫిగ్ అంటే ఇక్కడ IP కాన్ఫిగ్ అంటే 192.168.1.16 కాబట్టి మీరేం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి ఇక్కడ అసలు ఇదంతా చేయకూడదు. బట్ మీరు టెస్టింగ్ కోసం అదే IP ఇస్తే ఇబ్బంది లేదండి. ఎప్పుడు కూడా IP ఇక్కడ నుంచి చేంజ్ చేయకూడదు, అసలు IP చేంజే చేయకూడదు. మీరు నాకు స్టాటిక్ IP ఇవ్వాలంటే ఇవన్నీ స్టాటిక్ IPలేనండి. ఒకసారి మెషిన్ లో మీకు ప్రైవేట్ IP వచ్చింటే మారదనమాట. కానీ పొరపాటు మీ అనుకున్న IP ఇవ్వాలనుకుంటే లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఆ స్టాటిక్ IP ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలండి. ఏది ఓకే, ఇన్స్టెంట్ లెవెల్ ఇవ్వాలంటారు. యా, దీనికి ఏమైంది కాన్ఫిగరెన్స్, ఒక నిమిషం ఎనేబుల్ చేసి లేదా వేరే సెలెక్ట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ తీసుకొని ఓకే, ఇది సెలెక్ట్ చేసి T2 మైక్రో నెక్స్ట్ వచ్చాను అనుకోండి. కిందకు వస్తే మీకు దీనికి ఏమైంది, ఇక్కడ నాకు ఇంటర్ఫేస్ రావట్లేదు చూడండి. వచ్చిపోయి నేను VPC సరిగ్గా సెలెక్ట్ చేయలేదా. ఓకే, గ్రీన్ VPC అన్నాను అనుకోండి. యాక్చువల్గా కిందకు వస్తే ఇక్కడ ఇచ్చుకోవాలి, మీకు ఏ IP ఇవ్వాలో అక్కడ ఇచ్చుకోవాలా. అక్కడ ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా ర్యాండమ్ గా ఒక IP పిక్ చేసుకుంటుంది సబ్నెట్ లోంచి. కాబట్టి స్టాటిక్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి IP. ఒక్కసారి సర్వర్ క్రియేట్ అయిపోయినాక IPలతో గేమ్ ఆడకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ అండి? చలో, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ సర్వర్ ని దీన్ని ఏమంటారు, ఈ 2 సర్వర్ని డిలీట్ చేస్తాను, లేకపోతే ఒక సర్వర్ని డిలీట్ చేద్దాం. ఏది, ఈ విండోస్ అన్నెసరీ బిల్లింగ్ కాబట్టి డిలీట్ చేద్దాం. యాక్చువల్గా టెర్మినేట్ చేసేయండి. సరే, నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది వచ్చి మీకు ఇక్కడ ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడాలండి. ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి? సో ఎండ్ పాయింట్స్ మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అర్థం కావాలా. మీకు ప్రాబ్లం అర్థం అయిపోయి దానికి సొల్యూషన్ గా ఇది వాడుతున్నాం అంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. అలా కాకుండా మీకు సో బేసిక్ గా దాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది అనుకోండి, ఇదిగోండి కారు అని మీకు ఇచ్చాను అనుకోండి. ఇమాజిన్ ఒక ఆది మానవుడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నీకు ఒక ఆడి కార్స్ ఇచ్చారు అనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆబ్వియస్గా ఇరగరి మొక్కలు చేస్తాడు. ఎందుకంటే అది ఎందుకో తనకు తెలియదు కాబట్టి, అవునా? సో మనకి కార్ ఇస్తే ఏం చేస్తా, ఓహో ఈ కారు తీసుకోవచ్చు, అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, ఊరికి వెళ్ళొచ్చు, అంత వెళ్ళొచ్చు, లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు అని మీకు అంటుంది అనమాట. ఓకేనా? సో కానీ తెలియనోడికి ఇస్తే ఏమవుద్ది. అందుకని మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండ్ పాయింట్స్ మనం ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అది తెలుసుకుందాం, ఆ తర్వాత ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేద్దాం. నిన్న డిజైన్ ఒకసారి తీసుకుందాం అండి. ఓకే, నిన్న డిజైన్ ఒకటి తీసుకుందాం. ఏంటి మన నిన్న డిజైన్ ఏంటి, యాక్చువల్ గా నాట్ గేట్వే డిజైన్. నేను అంటే టూకీగా డ్రా చేస్తాను. మనకేముంది ఇక్కడ, మనకు ఒక VPC ఉంది. ఇక్కడ మనకు ఒక VPC ఉంది యాక్చువల్ గా. ఈ VPC ఉన్నప్పుడు సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక పబ్లిక్ సబ్నెట్ ఉంది. మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, అందరూ ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ఈ రోజు చేయండి, ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే
మీరు కట్టిన ఫీజుకి సార్థకత, లేదంటే మీ ఇష్టం. సో సరే, ఇదేమంటా నేను యాక్చువల్గా ఇది పబ్లిక్ సబ్నెట్ అందాం. ఇది పబ్లిక్ సబ్నెట్ అండి. ఓకే, కింద వచ్చి ప్రైవేట్ సబ్నెట్. దీన్ని ఏమి ఇద్దాం యాక్చువల్గా 10.1.1.0/24. ఓకే, నేను ఏం చేస్తాను, మొత్తం కాపీ చేసి కిందకి వెళ్దాం. మనం ఏం చేసి ఒక రీక్యాప్ లాగా అనుకోండి. యాక్చువల్గా నేను తర్వాత దీన్ని అసలు మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఒక ప్రైవేట్ సబ్నెట్. ఓకే, సో నాకు ఆబ్వియస్ గా ఇక్కడ ఒక్కొక్క గేట్వే ఉంది అనుకోండి. టైం సరిపోద్దో లేదో సరే, నేను చూద్దాం. సరిపోకపోతే రేపు కంటిన్యూ చేద్దాం, ఇబ్బంది ఉంది. సో ఇది వచ్చి మన ఇంటర్నెట్ గేట్వే. నేను హడావిడిగా టక చెప్పానండి. ఓకేనా, నేను నా ఓన్ టైం తీసుకొని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసి వేరే బ్యాచ్ తీసుకుందాం అంత ఆలోచన లేదు యాక్చువల్గా. సో చిన్నగా చెప్తాను. సో కాబట్టి మీరు ఎవరైనా తొందర చెప్పట్లేదని ఫీల్ అయితే ఇదే నా పేస్, ఇట్లే చెప్పుకుంటూ వెళ్తాను. 1 పెట్టుకోండి, 20 పెట్టుకోండి ప్రైవేట్ సబ్నెట్లు. సో ఇట్ ఇస్ ఫైన్. సో ఇది వచ్చి మీకు తొందరగా చెప్పడం కంటే అర్థమయ్యేటట్టు చెప్పడం మంచిదన్నమాట. సో కంప్లైంట్ అదర్వే అండి, కొంచెం ఫాస్ట్ అవుతుందండి. నా ఇంతకంటే స్లో పోవడం కష్టం అండి, ఎందుకంటే నేను 6 క్లాసులు చెప్తాను కదా. సో కాబట్టి రెగ్యులర్ పేస్ ఇది. సో నాకు కిందకి రాలేనమాట, అందుకని. కానీ ఇది యాక్టివ్ డైరెక్టరీ అనేది కొత్త కాన్సెప్ట్ కదా సార్. సో కొంచెం స్లో చెప్తే కొంచెం అది నేను కవర్ చేయలేను. అందుకని మీకు యాక్టివ్ డైరెక్టరీ తెలియకపోతే వదిలేయండి, దాన్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దాన్ని వారం రోజులు చెప్పొచ్చు క్లాసు, అంత పెద్ద టాపిక్ అది. అందుకని ఇప్పుడు అప్పుడు చెప్పింది దేనికి సార్? అది మీకు లాస్ట్ కి వచ్చేసరికి అర్థం అవుద్దండి, ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఈ లోపల ఏం చేస్తారంటే అది ఏంటి అని మీరు చదవండి, జస్ట్ అది ఏంటి అని చదవండి. ఎందుకంటే మీకు గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఆల్మోస్ట్ 20 ఏళ్ల పైన నుంచి ఉంది యాక్చువల్గా విండోస్ లో. సో కాబట్టి మీకు ఎనఫ్ డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ కొంచెం గూగుల్లో వెరిఫై చేయండి. నేను లాస్ట్ లో మీకు ఎందుకు ఇప్పుడే చెప్పాను, లాస్ట్ లో ఒకేసారి చెప్పచ్చు కదా, అప్పుడు చేయలేరు కాబట్టి ఇప్పుడు చెప్పాను. సో లాస్ట్ లో నేను డైరెక్టరీ సర్వీస్ చెప్పేటప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అన్నారు అనుకోండి, మీరు అది అర్థం కాకూడదు అనమాట. ఓకే, సో మరి AWS యూజర్ అకౌంట్స్ ని ఈ యాక్టివ్ డైరెక్టరీ ఉపయోగించి మనం యాక్సెస్ చేయడం ఉంటుందా సార్? ఎస్, అందుకే చెప్పాను లాస్ట్ లో అదే చూపించబోయేది మీకు. ఓకే, ఇక్కడ ప్రైవేట్ సర్వర్ ఉంది, ఇక్కడ పబ్లిక్ సర్వర్ ఉంది. సో ఇది ఒక పబ్లిక్ సర్వర్. నిన్న మనం చేసాం ఇదంతా కూడా, అవునా? పబ్లిక్ సర్వర్ ఉంది. నా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక S3 ఉందనుకోండి ఇక్కడ. సో నేను మీకు S3 అంటే తెలియదు, బట్ ఇది జస్ట్ ఒక గూగుల్ డ్రైవ్ లాగా స్టోరేజ్ అనుకోండి. అది ఎక్కడ ఉంటుందంటే మీకు AWS లో సర్వీసెస్కి వచ్చినప్పుడు S3 స్టోరేజ్ అంటారండి. ఓకే, ఈ S3 స్టోరేజ్ ఉందనుకోండి. ఈ S3 స్టోరేజ్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఫైల్స్ పెట్టుకోవచ్చు అండి. మీకు ఏమైనా ఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట, జస్ట్ లైక్ గూగుల్ డ్రైవ్ లాగా అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి ఉంది, నాకు తెలిసి ఈరోజు టైం సరిపోకపోవచ్చు అండి ఈ టాపిక్ చెప్పడానికి, బట్ నేను ఏంటంటే మీకు ఓవర్వ్యూ చెప్తాను. ఓవర్వ్యూ చెప్పి రేపు ఏం చేద్దామంటే నాట్ గేట్వే కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానో మీకు చూపిస్తాను రేపు. ఓకేనా? సరే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ దీంట్లో కొన్ని ఏమైనా ఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ ఫైల్స్ అయినా పెట్టుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మీకు ఏదో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. నేను ఏమంటాను అప్లోడ్ అని చెప్పి ఎందుకు రేపు చెప్తున్నా అని చెప్తున్నా అంటే ఈ లోపల మీరు జస్ట్ ఓవర్వ్యూ S3 అంటే ఏదో ఒక ఓవర్వ్యూ చదువుతారని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ తీసుకోండి, VPG P2S ఏదో ఒక పిక్చర్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. ఒక ఫైల్ అప్లోడ్ చేశాను, జస్ట్ గూగుల్ డ్రైవ్ అప్లోడ్ చేసినప్పుడు ఒకటి అప్లోడ్ చేశాను ఒక ఫైల్ యాక్చువల్గా. మీరు చూసినట్లయితే దానికంటూ ఎక్కడ వస్తుంది, పైకి వెళ్తే ఇది అనుకోండి. ఇక్కడ దీనికి ఒక URL ఉంటుందండి.
దీనికి ప్రతి ఒక్క ఫైల్ కి మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఫైల్ కి ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది చూసారా, ఈ విధంగా యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. ఈ విధంగా చూడండి ఇక్కడ ఉంది చూసారా, ఈ విధంగా యూఆర్ఎల్. నా ఇక్కడ పాయింట్ ఏంటి, మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే, నా ఇప్పుడు ఈ ప్రైవేట్ సర్వరు మన S3కి కనెక్ట్ అవ్వాలి అంటే, S3కి కనెక్ట్ అవ్వాలి అంటే ఆబ్వియస్ గా అది మనకి ఏం చేయాలంటే ఓవర్ ద ఇంటర్నెట్ బై కనెక్ట్ అవ్వాలండి. నా ఉద్దేశం ఏంటంటే ఓవర్ ద ఇంటర్నెట్ వెళ్ళి కనెక్ట్ అవ్వాలన్నమాట దానికి. అంటే మీకు ఇంటర్నెట్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేస్తే మీకు ఇంటర్నెట్ ఇక్కడ ఉందన్నమాట. ఇంటర్నెట్ మీదుగా పోయి కనెక్ట్ అవ్వాలి S3కి. అంటే ట్రాఫిక్ ఎలా పోవాలి, మీ ప్రైవేట్ సర్వర్ నుంచి నాట్ గేట్వేకి వెళ్ళి నాట్ గేట్వే నుంచి ఇక్కడ S3కి కనెక్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుంచి ఫైల్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి రావాలి. ఇది మీకు నాట్ గేట్వే యూస్ చేయడం వల్ల మీ ప్రైవేట్ సర్వర్ దానికి కనెక్ట్ అవ్వచ్చు. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటారా, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎస్, నో? యాక్చువల్లీ S3 అనేది కాన్సెప్ట్ ఇంటర్నల్. S3 వదిలేయండి, S3లో ఏం అడగట్లేదు. ట్రాఫిక్ ఇలా బయటికి పోయి కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ మీదుగా పోయి రావడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంతవరకే అడిగాను. S3 వదిలేయండి, మిమ్మల్ని నేను దాని గురించి క్వశ్చన్ అడగలేదు. మీరు చెప్పిన నాట్ గేట్వే కాన్సెప్ట్ ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. బై ద వే మ్యూట్ చేయండి. ప్రాబ్లం ఏమి కావాలని అడిగాను. సో మీకు ప్రాబ్లం ఏమీ లేదు, ఇట్ ఈస్ ఫైన్ యాక్చువల్లీ. అయితే ప్రాబ్లం నాట్ టెక్నికల్లీ బట్ ఫినాన్షియల్లీ. ఎందుకు అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ గేట్ అంటే ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, S3 అనేది ఏంటి, S3 కూడా మీకు ఏ ప్రోడక్ట్, AWS ప్రోడక్టే కదా, అదేం బయట ప్రోడక్ట్, అదేమి అజూర్లో లేదు కదా, AWS ప్రోడక్టే. మనం ఎందుకండి ఒక AWS ప్రోడక్ట్ ని కనెక్ట్ అవ్వడానికి మనం వెళ్ళి నాట్ గేట్వే ద్వారా బయటికి వెళ్ళి ఇంటర్నెట్ మీదుగా దానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా కనెక్ట్ అవ్వడం. మనం AWS ప్రోడక్ట్ అయినప్పుడు ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వచ్చు కదా, మరి ఈ జంజాటం అంతా ఎందుకు మనకి? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కాంటెక్స్ట్ లో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా నాట్ గేట్వే బిల్లింగ్ అండి. ఇక్కడ ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. ఈ డిజైన్ ఫ్లా ఏంటంటే ఫస్ట్ ఓకే నాట్ గేట్వే బిల్లింగ్. ఎందుకంటే ఆబ్వియస్ గా నాట్ గేట్వే అవర్లీ బిల్లింగ్ జరుగుతుంది కాబట్టి మీరు బిల్లింగ్ కట్టాలా. అది కాకుండా ఇమాజిన్ రోజు మీకు ఒక 100 GB డౌన్లోడ్ చేస్తున్నారు అనుకోండి S3 నుంచి. జస్ట్ ఇమాజిన్ S3 నుంచి 100 GB డౌన్లోడ్ చేస్తుంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ దీని పేరు సో డేటా ట్రాన్స్ఫర్ జరిగిందిగా, నాట్ డేటా ట్రాన్స్ఫర్ బిల్ అన్నమాట. డేటా ట్రాన్స్ బిల్లింగ్. థర్డ్ ఇది మీకు ఇంకా కవర్ చేయలేదు, బట్ S3 నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, S3 లోపల డేటా పెడితే మీకు బిల్ లేదు, కానీ లోపల నుంచి ఇంటర్నెట్ మీదుగా బయటికి యాక్సెస్ చేస్తే ఆ 100 GBకి డేటా ట్రాన్స్ఫర్ బిల్ పడుతుంది యాక్చువల్గా. ఓకే మీకు ఓకే ఇక్కడ వచ్చి థర్డ్ ఏంటి, సో థర్డ్ ఏంటి యాక్చువల్గా ప్రాబ్లం, ఇక్కడ థర్డ్ ప్రాబ్లం వచ్చి మీకు నేను చెప్పినట్టు థర్డ్ వచ్చి దీని పేరు ఓకే S3 డేటా ట్రాన్స్ఫర్ బిల్లింగ్. సో ఇలా 3 రకాల బిల్స్ ఉంటాయండి, మీకు అనవసరంగా డబ్బులు పే చేస్తున్నారు అనమాట. మరి ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయడం ఎలాగా? సో దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా మీకు ఎండ్ పాయింట్స్ వాడుకోవచ్చు అనమాట. ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి, ఇక్కడ మీరు వచ్చారనుకోండి, ఇక్కడ బేసిక్ గా VPCలో ఈ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే మీ యొక్క దాని ఏమంటారు, మీ VPCని ప్రైవేట్ గా తీసుకెళ్ళి మీరు వేరే AWS సర్వీసెస్ కి కనెక్ట్ అవ్వచ్చు. సో అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ ఎండ్ పాయింట్ అన్నాం అనుకోండి, ఇక్కడ క్రియేట్ ఎండ్ పాయింట్ అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ కింద ఉన్న AWS సర్వీసెస్ అన్నిటికీ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. దాంట్లో వన్ ఆఫ్ ద సర్వీస్ ఏముంటుందంటే మీకు S3 కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి పోయింటే మీకు 2 types ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయిలేండి. ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ ఈ రోజు టైం సరిపోదు, రేపు చెప్తాను దీనికి ఇంటర్ఫేస్ అండ్ గేట్వే అని. సో మనం S3 ఇంటర్ఫేస్ వాడతాము, AWS SSM ఇంటర్ఫేస్ వాడతాం, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ వాడి చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ అసలు 2 things అన్ని అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల ఫస్ట్ మీకు బిల్లింగ్ పడదనమాట.
ఎందుకు అంటే ఏంది యాక్చువల్గా విపిసి ఎండ్ పాయింట్ అంటే మీ విపిసి దగ్గర నుంచి డైరెక్ట్ గా ఏడబ్ల్యూఎస్ సర్వీస్ కి ఒక ప్రైవేట్ లింక్ అన్నమాట. సో దీని ఏమంటాం యాక్చువల్గా విపిసి ఎండ్ పాయింట్ టు S3 అంటాను. దీనికే కాదండి, మీకు ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, యాక్చువల్ చూపిస్తాను అది కూడా. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూసినట్లయితే యా అట్లా కూడా ఏపీఐ కూడా అనుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పండి కనెక్టివిటీ అనుకోండి. ఏపీఐ అంటే అందరికి అర్థం కాదు కాబట్టి. అలాగే రేపొద్దున ఇక్కడ ఎస్ఎంఎస్ అని ఒకటి ఉందండి, సిస్టమ్స్ మేనేజ్మెంట్ సర్వర్ అని ఒకటి ఉందన్నమాట. ఇది కూడా రేపు చూపిస్తాను యాక్చువల్ గా. సో ఇది వాడాలనుకోండి, ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ కాలేరు అనమాట. అలాగే మీరు చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్స్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా, లేకపోతే లెట్ మీ గో బ్యాక్. ఇక్కడ మీకు ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఇంకా మీకు చాలా వరకు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు అర్థం కాదు ఇవన్నీ కూడా. ఓకే, సో ఓకే, ఇంటర్నల్ గా వెళ్ళి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే ఈ సర్వీసెస్ అండి 79 సర్వీసెస్ కి మొత్తం మీరు చూసారనుకోండి, 79 సర్వీసెస్ కి మీరు ఏం చేయొచ్చు. నేను సార్ ఇది ఎందుకు వచ్చింది, 79 సర్వీసెస్ కి ఏం చేస్తానంటే నేను కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇది చేయొచ్చు అండి. ఇది తీసుకొని నేనేం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎం ఉందనుకోండి, రేపు ఎస్ఎస్ఎం కూడా చూపిస్తాను మీకు. ఎస్ఎస్ఎం ఉందనుకోండి, సిస్టమ్స్ మేనేజర్ అంటారు రిమోట్ తీసుకోవడానికి అనమాట. అది ఎస్ఎస్ఎం ఉందనుకోండి, సో ఎస్ఎస్ఎం మేనేజర్ ఉందనుకోండి, మీరు రిమోట్ తీసుకోవడానికి వాడచ్చు అనమాట యాక్చువల్ గా. ఇవన్నీ కూడా దీనికోసం ఏం చేయొచ్చు, సపరేట్ విపిసి ఎండ్ పాయింట్ అనమాట ఇలా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేసి మీ విపిసికి అతికించవచ్చు యాక్చువల్ గా. అంటే ఏంది సింపుల్ గా విపిసి ఎండ్ పాయింట్ అంటే, విపిసి ఎండ్ పాయింట్ అంటే మీ విపిసి లోపల నుంచి, ఓకే, ఎండ్ పాయింట్ ఫర్ ఎస్ఎస్ఎం, మీ విపిసి లోపల నుంచి ఏడబ్ల్యూఎస్ అన్ని కాదండి, లిమిటెడ్ అనమాట వాళ్ళు ఇచ్చినాయి అని కనెక్ట్ అవ్వడానికి మీరు వాడచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఇప్పుడు ఈ నాట్ గేట్వే వాడాల్సిన పని లేదు. ఓకే, సో అలాగే మీ ఈ S3 ఇంటర్నెట్ మించిపోదు. ఈ ప్రైవేట్ సర్వర్ డైరెక్ట్ గా విపిసి ఎండ్ పాయింట్ నుంచి మీకు తీసేసుకుంటుంది. సో దానివల్ల ఏంటి, ఫస్ట్ మీకు చార్జెస్ ఉండదు, రెండు సెక్యూరిటీ అండి. ఓవర్ ది ఇంటర్నెట్ పోవట్లేదు కదా, చాలా సార్లు ఏమంటే కస్టమర్స్ ఓవర్ ది ఇంటర్నెట్ పోవడానికి ఒప్పుకోరండి, ఓవర్ ద ఇంటర్నెట్ పోవడానికి ఒప్పుకోరనమాట. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మీకు ఇలా ఇంటర్నల్ గా పోవచ్చు. ఫస్ట్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ మీకు బిల్లింగ్ రాదు. దానికోసం మీరు ఏం చేయాలంటే, ఓకే, ఈ విధంగా విపిసి ఎండ్ పాయింట్స్ వాడుకోవచ్చు. సో రేపొద్దున మన సెషన్ లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ సెటప్ ఇంప్లిమెంట్ చేద్దామండి. అంటే ఏంటి, నాట్ గేట్వే ఒకసారి మళ్ళీ మొత్తం వీడియో నుంచి నాట్ గేట్వే చేసి ఫస్ట్ S3 కనెక్ట్ అవుదాం. సో తర్వాత నేను ఏం చేస్తాను, ఆ గేట్వేని తీసేసి త్రూ ఎండ్ పాయింట్స్ మనం ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చో మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. అలాగే మనం ఏం చేస్తాం, ఎండ్ పాయింట్ సర్వీసెస్ అని ఉంటుందండి. ఓకే, ఎండ్ పాయింట్సే కాకుండా ఎండ్ పాయింట్స్ అది మీకు పెద్ద అవసరం లేదు, బట్ అది కూడా మనం డిస్కస్ చేద్దాం. టెక్నికల్ గా అది ప్రాక్టికల్ అవసరం లేదు, బట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇది మీకు ఓవరాల్ గా ఎండ్ పాయింట్స్ ఎలా పనిచేస్తుందని చెప్తున్నాను. రేపు ప్రాక్టికల్ గా చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ థియరిటికల్ పార్ట్ లో? ప్రాక్టికల్ రేపు అర్థం ఓన్లీ అమెజాన్ వేరే అదర్ సర్వీసెస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. వాడు ఇచ్చిన దాన్ని కనెక్ట్ అవ్వచ్చు అండి. 79 సర్వీసులు ఇచ్చాడు, అవి కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ లిస్ట్ లో ఏముంటే అవి వాటికి కనెక్ట్ అవ్వచ్చు. 79 మొత్తం అమెజాన్ అండి అవి? ఆబ్వియస్ గా అమెజాన్ ఉంటాయి, దట్ టు రీజనల్. అవుట్ అంటే ఇంకా we need to go by NAT gateway or internet. అవుట్ అంటే బై నాట్ గేట్వేనే. అమెజాన్ సర్వీసెస్ కాకుండా నేను బయటికి పోయి వేరే డౌన్లోడ్ చేసుకోవాలా, ఏదో అజూరికి కనెక్ట్ అవ్వాలి ఇలా అన్నా ఉంటే మీకు ఓవర్ ద నాట్ గేట్వేనే బయటకు వెళ్ళాలి, ఇంకో దారి లేదు. ఎండ్ పాయింట్ నుంచి మీరు S3 కనెక్ట్ అయినప్పుడు S3 నుంచి డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే అప్పుడు దానికి కూడా చార్జెస్ ఉండవా? దానికి ఉండదు, అదే మీరు చెప్పేది. ఇంటర్నల్ గా మీకు విపిసి ఎండ్ పాయింట్ కి ఛార్జ్ ఉంటుందండి, ఇట్స్ నాట్ ఫ్రీ. విపిసి పీరింగ్ లాగా ఎండ్ పాయింట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. దానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి ఓ పని చేద్దాం, మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి విపిసి ప్రైజింగ్ అన్నాను అనుకోండి. విపిసి అంటూ సపరేట్ ప్రైజింగ్ ఏం లేదండి. విపిసిలో మన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటికి ప్రైజింగ్. బేసిక్గా విపిసి అయితే ఫ్రీ, ఓకే, మీకు దానికి ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి సైట్ టు సైట్ విపిఎన్ అనమాట, దాని ప్రైజింగ్ వేరే. ఇది చూసారంటే AWS ప్రైవేట్ లింక్ వచ్చి విపిసి ట్రాఫిక్ మిర్రరింగ్ ప్రైజింగ్ వేరే. సో ఇక్కడ కిందకు వస్తే ఇంగ్రెస్ గేట్వే ప్రైజింగ్, తర్వాత నాట్ గేట్వే ఎగ్జాంపుల్ ఇక్కడ చదవని తెలుస్తుంది. చూసారంటే 0.045 అనేది మీకు ఫిక్స్డ్ అనమాట. ఓకే, సో ఇదేమంటుంది,
ఇది. అది కాకుండా నాట్ గేట్వే డేటా ప్రాసెసింగ్ ఛార్జ్ ప్రతి 1 జీబీకి వెంట్ త్రూ గేట్వే దానికి ఛార్జ్ ఇది. ఓకే, ఇలా డిఫరెంట్ వోడాఫోన్ బిల్లింగ్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకు పడుతుందో అర్థం కాదు జాగ్రత్త లేకపోతే. సరే, సో నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ప్రైవేట్ లింక్ అని వచ్చింది చూసారా, ఇక్కడ ఉంది ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రైవేట్ లింక్ హియర్ అని క్లిక్ చేసామనుకోండి. ఓకే, so you can create VPC endpoints to enable private connectivity to the service owned by AWS or OWS customer or partner. You will be billed for each hour that your VPC endpoints remains provisioned in availability zone, irrespective of state of association. So జాగ్రత్త అండి, రేపు ప్రాక్టీస్ చేసినాక ఖచ్చితంగా డిలీట్ చేయండి ఎండ్ పాయింట్. సో చాలా మంది పాత స్టూడెంట్స్ ఏం చేసిన మర్చిపోయారు. సో నేను వాళ్ళకి డబ్బులు అని చెప్పడం మర్చిపోయాను, వాళ్ళకి ప్రైస్ పడుతుందని. వాళ్ళు కూడా ఏంటంటే ర్యాండమ్ గా తీసేసుకొని వాళ్ళు ఏం చేశారంటే వదిలేశారు. చూడండి, ప్రైజింగ్ పర్ ఎండ్ పాయింట్ $0.01 per hour అనమాట. సో కాబట్టి సో డేటా ప్రాసెస్ అండి. నో సో మాకు వచ్చి నాకేం కావాలా సరే ఇక్కడ ప్రైజింగ్ క్యాలిక్యులేటర్ ఉంది చూడండి, ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. కిందకు వచ్చి మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ పర్ రీజియన్ ఒక ఇంటర్ఫేస్ ఇచ్చాను అనుకోండి. నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ దీస్ ఎండ్ పాయింట్స్ ఆర్ డిప్లాయిడ్, అంటే ఒక ఇంటర్ఫేస్ మల్టిపుల్ చేయొచ్చు. నేను మన దగ్గర 3 అవైలబిలిటీ జోన్స్ 3 డిప్లాయ్ చేశాను అనుకోండి. సో లుక్స్ లైక్ డేటా కూడా డేటా ట్రాన్స్ఫర్ కూడా ఛార్జెస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే 0 per జీబీకి వచ్చి 0.0G. సో నేను ఒక 10 GB ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, 10 GB మంత్. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే షో క్యాలిక్యులేషన్స్ అంటే మీకు ఏమవుతుంది, ఇక్కడ 10 GB నెలకు ట్రాన్స్ఫర్ చేసినందుకు మీకు 0.01 USD. అలాగే గంటకి గంట నెలకు 730 గంటలు వేసుకుంటే 0.01 కాబట్టి ఒక్కొక్క ఎండ్ పాయింట్ కి మీకు $8 ఛార్జ్ పడుతుంది. అంటే వదిలేస్తే అలాగే వదిలేస్తే మీరు. ఓకే, సో ఒకటే ఈజీ ఎండ్ పాయింట్స్ అంటే మీకు ఒక్కొక్క ఈఎన్ఐకి అండి మీరు 3 అవైలబిలిటీ జోన్స్ డిస్ప్లే చేశారు కాబట్టి ఇది 7 మొత్తం బిల్ ఇది. సో కాబట్టి రేపు మనం ఏం చేస్తామంటే ఒకే అవైలబిలిటీ జోన్ వాడు చేస్తాను, నేను చూపిస్తాను మీకు. ఎస్ చెప్పండి. ఇప్పుడు S3 నేను అవుట్ సైడ్ VPC డిప్లాయ్ చేశాను కదా, ఇన్సైడ్ VPC డిప్లాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా? విపిసిలో మీరు S3 డిప్లాయ్ చేయలేరండి. S3 ఈజ్ సంథింగ్ గ్లోబల్ అనమాట. సో గ్లోబల్ అంటే అర్థం ఏంటంటే డిఫరెంట్ యాక్చువల్ టోటల్ గా. సో కాబట్టి మీరు కొన్ని సర్వీసెస్ దే విల్ బి అవుట్ సైడ్ VPC. ఫర్ ఎగ్జాంపుల్ DynamoDB కానీ IAM ఉంది, IAM కానీ. ఓకే, VPC లోపల ఏమొస్తాయి, మీ EC2 సర్వర్లు ట్రాన్స్ఫర్ ఇవే వస్తాయి. అన్ని సర్వీసెస్ VPC లోపల రావు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పబ్లిక్ క్లౌడ్ లో డిప్లాయ్ చేసి అని చెప్పొచ్చు ఇప్పుడు, ఎందుకంటే అవుట్ సైడ్ మై VPC అంటే ఆర్గనైజేషన్ అవుట్ సైడ్ VPC డిప్లాయ్ చేస్తున్నాను కాబట్టి పబ్లిక్ క్లౌడ్ లో డిప్లాయ్ చేశాను అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీరు S3 డిప్లాయ్ చేయలేరండి. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ డిప్లాయిడ్. S3 లోపల మీరు బకెట్ క్రియేట్ చేసుకోగలరు. ఎస్, ఇది బేసిక్ గా ఇది మీకు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పోజ్ కాకుండా కూడా చేయొచ్చు. కాబట్టి మీరు S3 అనే నేను S3 డిప్లాయ్ చేశాను అనే సెంటెన్స్ చూసారా, దట్స్ ఎ ఇన్వాలిడ్ సెంటెన్స్. ఎందుకంటే మీరు అక్కడ S3 డిప్లాయ్ చేయట్లా. సో ఎలా ఉంటుందంటే మీరు రైలు ఎక్కారు ఈజ్ డిఫరెంట్, నేను రైలు నడిపాను ఈజ్ డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఆల్రెడీ S3 ఉంటుంది, దాని లోపల మీరు బకెట్స్ క్రియేట్ చేసుకుని వాడుకుంటారు. మీకు S3 లో అర్థం అవుతుంది. ఓకే, S3 బకెట్ క్రియేట్ చేశానంటే పబ్లిక్ క్లౌడ్ లో క్రియేట్ చేశాను అని చెప్పి అని అనుకుంటా, ఎందుకంటే అవుట్ సైడ్ VPC క్రియేట్ చేస్తున్నాం కాబట్టి రేపు అర్థం అవుతుంది. హర్ష ఇది నాట్ గేట్వే హర్ష ఇది నాట్ గేట్వే బిల్లింగ్ తక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఉంటుందా కంపేర్ టు దిస్ VPC ఎండ్ పాయింట్స్ కి? అదేం లేదా అంటే అంతే బేసిక్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎండ్ పాయింట్ కి వచ్చి మీకు 0.01 కదా బేసిక్ గా, మీకు 0.1 ఎంత వస్తుంది. వేరే మీకు దీని ఏమంటారు, ఒక ఎండ్ పాయింట్ తీసుకుంటే మీకు చాలా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాట్ గేట్వేకి ఏంటంటే మల్టిపుల్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. సో నార్మల్ గా అయితే నాట్ గేట్వే కొంచెం ఛార్జెస్ అనే చెప్పాలి యాక్చువల్ గా. బట్ ఓవరాల్ క్యాలిక్యులేషన్ అండి, మీరు ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, అవన్నీ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండ్ పాయింట్స్ అనేది ప్రైజింగ్ అనేది పక్కన పెడితే ఎండ్ పాయింట్స్ ఈజ్ మోర్ ఫర్ సెక్యూరిటీ అండి, నాట్ ఫర్ దాన్ని ఏమంటారు డేటా మనీ సేవ్ చేసుకోవడం కోసం పాయింట్ కాదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ కంపెనీ తీసుకున్నారు అనుకోండి, పెద్ద కంపెనీ, వాళ్ళకి S3కి వచ్చేది నాట్ గేట్ మీద వచ్చే సేవింగ్ అనేది అదే నెగ్లిజిబుల్ అసలు యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రైజింగ్ లేదు. ఎండ్ పాయింట్స్ అనేది మోర్ టువర్డ్స్ సెక్యూరిటీ రేదర్ దెన్ ప్రైజింగ్. ఓకేనా, ఆ డిఫరెన్స్ అర్థమైందా మీకు? అర్థమైంది హర్ష. సో కాబట్టి మీరు నాట్ గేట్ పర్ఫెక్ట్ వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే మనకి
దీని పేరేంటి, ఎండ్ పాయింట్స్ ఎప్పుడు వాడతాము, నాకు ఓవర్ ది ఇంటర్నెట్ మీద కనెక్ట్ కాకూడదు, నాకు సెక్యూరిటీ ఉండాలి. రేపొద్దు నేను ఒక ప్రైవేట్ సర్వర్ డిప్లాయ్ చేస్తాను. ప్రైవేట్ సర్వర్ డిప్లాయ్ చేసినప్పుడు మీకు ప్రైవేట్ లో ఉన్నప్పుడు SSM పనిచేయదు అనమాట, నాకు అప్పుడు ఎండ్ పాయింటే శరణ్యం. కాబట్టి ఇది ఈ విధంగా వస్తుంది మీకు. సో కాబట్టి విపిసి ఎండ్ పాయింట్స్ ఈజ్ మోర్ లైక్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చి సెక్యూరిటీ, సెకండ్ వచ్చి సేవింగ్ అనమాట. సార్ S3లో ఒక బకెట్ క్రియేట్ చేసి దానికి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చి ఆ URL కి అందరూ వాడుకునేలాగా పెట్టి ఆ డేటాను కనుక బయట వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేశారనుకోండి సార్, దానికి ఛార్జెస్ ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్ గా ఉంటాయండి. ఎవరు ఎక్కువ మంది యాక్సెస్ చేస్తే ఆబ్వియస్ గా మీకు బిల్ పేలిపోద్ది అనమాట. సో అది మీకు చిన్నగా అర్థం అవుతుంది, వెయిట్ చేయండి, అప్పుడే అవసరం లేదు అది. సార్ ఇప్పుడు ప్యాచ్ డౌన్లోడ్ చేయాలంటే S3 తో డౌన్లోడ్ చేయొచ్చా సార్, లేకపోతే దానికి సెపరేట్ నాట్ గేట్వేనే యూజ్ చేయాలి? దానికి నాట్ గేట్వే, లేదంటే మీకు సపరేట్ గా మీరు డౌన్లోడ్ చేసుకుని దీనికి కాపీ కూడా చేసుకోవచ్చు. ఎదర్ వే ఇస్ ఫైన్. సో నాట్ గేట్వే కంపల్సరీ ఉండాలి. సార్ ఇప్పుడు S3ని బయట నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు అంటే S3ని వదిలేయండి, నేను చెప్పాను ఆల్రెడీ, మీ అందరికీ చెప్తున్నాను. S3ని పక్కన పెట్టండి, ఇంకా దాన్ని కవర్ చేయలేదు, రేపు అర్థం అవుతుంది మీకు. ఓకే, సో రేపు క్లాస్ అయిపోయినాక అప్పుడు మీ S3 గురించి ఆన్సర్ చేస్తాను. లిమిటెడ్ నాలెడ్జ్ తో దాని మీద క్వశ్చన్ వేయకూడదు. సో కాబట్టి రేపు తెలుస్తుంది. నెక్స్ట్ సార్ ఇది DHCP ఆప్షన్స్ అండి, ఐ మీన్ కంప్లీట్లీ అది విండోస్ అడ్మినిస్ట్రేషన్ అండి ఇది? అదేం లేదు, మీకు లైనక్స్ కూడా వాడుకోవచ్చు, ఆ డొమైన్ పేరు వస్తుంది యాక్చువల్ గా. బట్ మోస్ట్ ప్రాబ్లీ DNS అనేది ఎక్కువ దేనికి వాడతామంటే విండోస్ కోసం వాడతాము. లైనక్స్ పెద్ద పట్టించుకోదు కాబట్టి DNS గురించి, అందుకని. సో ఓవరాల్ గా లైక్ వాట్ ఐ ఆస్క్డ్ ఎర్లియర్ ఆల్సో, లైక్ కంపెనీస్ EC2 ఇన్స్టెన్స్ ఆన్ విండోస్ బేస్డ్ అన్నప్పుడు ఐ మీన్ విల్ అప్లై ద స్టాండర్డ్ రూల్ ఫర్ ఈచ్ కస్టమర్ అన్నట్టు. యా, సి DHCP ఆప్షన్ సెట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండి. సో మీరు దాని గురించి అంత టైం వేస్ట్ చేసుకోవద్దు. బట్ మీకు అది ఎలా పనిచేస్తుందో తెలియడం కోసం మీకు చెప్తున్నాను. సో కాబట్టి అందరూ వాడరు ఇది. నేను చాలా చూసిన కంపెనీలో చాలా మంది వాడలేదు, క్లయింట్స్ కానీ అంతా కూడా. బట్ మీరు ఆటోమేషన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని యాక్టివిటీస్ జరగాలంటే DNS అవసరం అవుతుంది. అటువంటప్పుడు మీరు ఇది వాడుకోవచ్చు అని చెప్తున్నాను. సపోజ్ ఒక కస్టమర్ HP అనుకోండి, అమెజాన్కి వచ్చేసి నాకు ఇట్లా ఒక 100 విండోస్ ఇన్స్టెన్సెస్ కావాలన్నప్పుడు ఎలా ఇస్తారండి వీళ్ళు డొమైన్ సెట్ చేసి? ఇలానేనా? ఫస్ట్ రిక్వైర్మెంట్, ఓకే 100 సర్వర్లు అంటున్నారు, మీ దగ్గర ఆల్రెడీ డొమైన్ ఉందా? డొమైన్ బిల్డ్ చేయాలా ఫస్ట్ పాయింట్. ఓకే, సో ఆల్రెడీ డొమైన్ ఉంది అనుకోండి, అతనికి ఆన్ ప్రెమిసెస్ లో ఉంటుంది, అంతే క్లౌడ్ లో ఉండదు కదా. సో బేసిక్ కొత్త అకౌంట్ కాబట్టి ఆన్ ప్రెమిసెస్ ఉంది అనుకుంటే VPN కనెక్టివిటీ ఉందా అది చెక్ చేస్తాం. లేదు డొమైన్ లో ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ లేదంటే ఒక యాక్టివ్ డైరెక్టరీ బిల్డ్ చేసి తర్వాత 100 సర్వర్లు బిల్డ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా అవి క్రియేట్ అవ్వడము, మనం క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ వాడుకోవచ్చు, లేకపోతే టెరాఫార్మ్ వాడుకోవచ్చు, ఏమైనా థర్డ్ పార్టీ టూల్స్ వాడుకొని ఆటోమేటిక్ గా బిల్డ్ చేసి వెళ్ళి ఆటోమేటిక్ గా డొమైన్ కి యాడ్ అయిపోయేటట్టు కూడా చేయొచ్చు. మాన్యువల్ గుర్తుపెట్టుకోండి, మాన్యువల్ గా వర్క్ చేయడం, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ చేయడం లాంటి కానీ ఇలాంటి వాటికి వాల్యూ లేదండి. మీరు ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ చేస్తాను ఇవన్నీ చేస్తానంటే సో అదేంటంటే అది పిల్లల పనిలాగా ఉంటుంది అనమాట, ఎవరో పట్టించుకోరు మిమ్మల్ని. సో ఎక్కువ నెక్స్ట్ లెవెల్లో డెవాప్స్ వెళ్తాం కాబట్టి ఎంత ఎక్కువ ఆటోమేషన్ చేస్తే అంత వాల్యూ. నెక్స్ట్ ఓకే, మీరు ఏం చేయాలి, మేనేజర్ అనేది బయట నుండి కూడా యాక్సెస్ చేయగలుగుతాం? ఇంకా దాని గురించి రాలేదు, వచ్చినప్పుడు యాక్సెస్ అర్థం అవుతుంది. ఓకే, సో మీరు ఏం చేయాలి, రేపటి లోపల మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్స్ ఎలా ఉంటుంది మీరు చదవండి. ఓకేనా, సో అప్పుడు మీకు రేపు క్లాస్ బాగా అర్థం అవుతాయి. S3 గురించి ఓవర్ వ్యూ చదవండి, కుదిరితే SSM గురించి చదవండి, చదవలేకపోతే వదిలేయండి, మీకు అది నేను చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎస్ చెప్పండి. అచ్చా, ఇక్కడ ఎండ్ పాయింట్ వల్ల చేయొచ్చండి. ఎస్ హలో చెప్పండి. హలో హలో చెప్పండి. అచ్చా, ఓకే ఓకే సరే. ఎండ్ పాయింట్స్ వల్ల ఇంత యూస్ఫుల్ ఉన్నప్పుడు నాట్ గేట్వే ఎందుకు? ఇంకా ఎండ్ పాయింట్స్ అనేది మీ ఇంట్లో ఆ రూమ్ కి ఈ రూమ్ కి పోవడం అండి, మార్కెట్ కి పోవడం కాదు. ఓకే, మార్కెట్ పోవాలంటే మెయిన్ గేట్ దాటిపోవాలా. సో కాబట్టి అది నాట్ గేట్వే. ఓకే, ఓన్లీ AWS సర్వీసెస్ మాత్రమే ఎండ్ పాయింట్.
నేను గూగుల్ కనెక్ట్ అవుతాను, లేకపోతే ఎం రిపోజిటరీ కనెక్ట్ అవుతాను, లేకపోతే టెరాఫామ్ డౌన్లోడ్ చేసుకుంటానంటే ఆబ్వియస్ గా మీరు నాట్ ప్యాచెస్ కావాలంటే ఆబ్వియస్ గా నాట్ గేట్వే నుంచే పోవాలి. ఎందుకు? ఇప్పుడు నాకు లైనక్స్ ఉంది, లైనక్స్ ప్యాచెస్ AWS దగ్గర ఎందుకు ఉంటాయండి? అక్కడ విండోస్ ఉంది, విండోస్ ప్యాచ్ AWS దగ్గర ఎందుకు ఉంటాయి? అప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా, అందుకని. ఓకే. ఇంతకుముందు మీరు అన్నట్టుగా మనం డౌన్లోడ్ చేసుకొని S3 దాంట్లో పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ దాంతో మనం తీసుకోవచ్చు కదా ప్యాచ్ ఏదైనా అంత అవసరం అనిపిస్తే. మీరు హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలంటే ఢిల్లీ పోయి వస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి? నెక్స్ట్ దర్శన్ గారు, పబ్లిక్ సర్వర్ కూడా ఎండ్ పాయింట్ S3 కనెక్ట్ అవ్వచ్చా? ఓన్లీ ప్రైవేట్ సర్వర్స్ అంటే మీకు నాకు అర్థం కాలేదండి, మీ క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. పబ్లిక్ సర్వర్ ఎండ్ పాయింట్ నాకు అర్థం కాలేదు, మీరు ఏం అడుగుతున్నారు? క్వశ్చన్ క్లారిటీ లేదు. ఇక్కడ సబ్మిట్ వన్ పబ్లిక్ సర్వర్ ఉంటుంది. ఓకే, యా కరెక్ట్ అవచ్చు. నో సి ఎండ్ పాయింట్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఐ గాట్ ద పాయింట్, హోల్డ్ ఆన్. సో మీకు ఎండ్ పాయింట్ అనేది ఇట్ ఈస్ ఫర్ సబ్నెట్ అండి, సారీ ఇట్స్ ఫర్ హోల్ VPC అండి, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆ VPCని ఏమైంది, ఓకే, సో అది క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు VPCకి, సో ఇక్కడ నుంచి ఇట్లా ఇది ఫర్ ద VPC టోటల్ VPC అనమాట. మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ కి ఒక్కొక్క ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు రేపు అర్థం అవుతుంది. సో కాబట్టి అక్కడ పబ్లిక్ ప్రైవేట్ తేడా లేదండి. సో కాబట్టి VPC లో ఉన్న ఏ సబ్నెట్ అయినా కూడా మీకు VPC ఎండ్ పాయింట్ వాడుకోవచ్చు. ఇట్ ఈస్ అట్ VPC లెవెల్, నాట్ ఎట్ సబ్నెట్ లెవెల్. నెక్స్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ అండి ఇది ఎండ్ పాయింట్? నో, పర్ రీజన్. ఇప్పుడు VPC రీజన్ అయినప్పుడు ఆబ్వియస్ గా VPC ఎండ్ పాయింట్ కూడా రీజన్ అవ్వాలిగా. సో S3 అనేది మనకు వేరే రీజన్ లో ఉంటే డబుల్ చార్జెస్. సో కరెక్ట్, VPC ఎండ్ పాయింట్ అనేది అక్కడ వరకే కనెక్ట్ అవుతుందండి. బట్ S3 ఇస్ డిఫరెంట్, S3 ఇస్ గ్లోబల్ అనమాట, అందుకని S3 ఇస్ డిఫరెంట్. సో VPC ఎండ్ పాయింట్ ఈస్ లోకల్. వేరే రీజన్ లో ఇప్పుడు ఫర్ SSM ఉందనుకోండి, వేరే రీజన్ మీరు కనెక్ట్ కాలేరు అనమాట. EC2 ఉందనుకోండి, వేరే రీజన్ లో కనెక్ట్ కాలేరు యాక్చువల్ గా. సో VPC ఎండ్ పాయింట్ ఈస్ వెరీ రీజనల్. S3 ఇస్ డిఫరెంట్, దాన్ని మీకు S3 లో బాగా అర్థం అవుతుంది. Questions, guys? నాట్ గేట్వేకి ఇంటర్నెట్ గేట్వేకి అండి, నాట్ గేట్వే కూడా రిక్వెస్ట్ ఇంటర్నల్ నుంచి వెళ్తేనే ఎక్స్టర్నల్కి వెళ్ళి మరి అదే రిక్వెస్ట్ కి ఆమె రెస్పాన్స్ వస్తుంది. ఇంటర్నెట్ గేట్వే కూడా లోపల నుంచి వచ్చే రిక్వెస్ట్ కి బయటకు వెళ్ళి రెస్పాన్స్ తీసుకొని వస్తుంది. ఏం డిఫరెన్స్ అండి ఇక్కడ? మీకు నాట్ గేట్వే ఇన్బౌండ్ అలౌ చేయదండి, ఓకేనా? అవుట్ బౌండ్ అలౌ చేస్తుంది. ఇంటర్నెట్ గేట్వే అనేది మెయిన్. ఏమన్నారు? సేమ్ రిక్వెస్ట్ కి మళ్ళీ అవుట్ బౌండ్ రెస్పాన్స్ ఇన్బౌండ్ వస్తుంది కదా. పాయింట్ అది కాదండి. ప్రైవేట్ సర్వర్ కి మీరు బయట నుంచి RDP చేశారనుకోండి, కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ కాదు. ఎందుకు? మీకు ఇన్బౌండ్ అలౌ చేయదు కాబట్టి. ఓకే, సో వేరే నాట్ గేట్వే ఏంటంటే ఇన్బౌండ్ అలౌ చేస్తుంది, అవుట్ బౌండ్. దాని పర్పస్ ఏంటంటే ట్రాఫిక్ ని బయటికి పంపించి లోపలికి కదలడం. సో రెండు వేరే వేరే, దాని పర్పస్ వేరే. రెండు నాట్ గేట్వేలు అయినా కూడా పర్పస్ వేరే. సో నాట్ గేట్వే ఏంటి? లోపల మన ప్రైవేట్ సర్వర్లు సెక్యూర్ గా ఉండాలి, బయటికి వెళ్ళాలి కాబట్టి నాట్ గేట్వే. కానీ బయట నుంచి ఎవరు లోపల కనెక్ట్ కాకూడదు కాబట్టి మనం నాట్ గేట్వే వాడుతున్నాం. బట్ ఇంటర్నెట్ గేట్వే అలా కాదు కదా. మీరు నాట్ గేట్వే వాడినా కూడా ట్రాఫిక్ బయటికి లోపలికి జరగాలంటే యాక్చువల్గా ఇంటర్నెట్ గేట్వే ఉండాలి. అది మీ మెయిన్ గేట్ లాంటిది. కాబట్టి ఇంటర్నల్ గా మీరు ఎన్ని డోర్లు పెట్టుకున్నా కూడా మెయిన్ గేట్ ఓపెన్ చేయలేదు అనుకోండి, బయటికి పోలేరు. చలో గైస్, సో అప్పుడప్పుడు ఇలాంటి అదృష్టం దొరుకుతుంది అనమాట. టైంకి ఎండ్ చేసేది క్లాసు. ఈ రోజు దొరికింది అదృష్టం. చలో, సీ యూ టుమారో. రేపు మీరు ఎండ్ పాయింట్స్ చూడండి. ఎండ్ పాయింట్స్ తో పాటు మీరు కుదిరితే S3 కూడా చూడండి. SSM చూడకపోయినా అసలు మనం మళ్ళీ మాట్లాడతాము. కుదిరితే S3 చూడండి, ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టాపిక్ బాగా అర్థం అవుతుంది అనమాట మీరు చదివితే. ఓకే, సేమ్ టైం టుమారో. టాటా, బై బాయ్.